జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. ద్వాదశ స్కంధానికి వచ్చాం. ద్వాదశ స్కంధాన్ని, ఏకాదశ స్కంధాన్ని పోతనామాత్యుల శిష్యులైన వెలిగందల నారాయణ గారు రచించారు. ప్రతి స్కంధానికి ప్రారంభంలో ఒక శ్రీరామచంద్రమూర్తి ప్రార్థన చేస్తారు. ద్వాదశ స్కంధానికి కూడా అలాగే పోతనామాత్యులు శ్రీరామచంద్రమూర్తి ప్రార్థన చేశారు. శ్రీ మరుదశనపతి శయన కామిత మునిరాజయోగి కల్పద్రుమ యుద్ధామ ఘన జనక వరన్ నృపజామాతృవరేష రామచంద్ర మహేశ. శ్రీకరుడై అందరి కోరికలను తీర్చే వాయువును ఆహారంగా స్వీకరించే సర్పాలకు అధిపతి అయిన ఆదిశేషుణ్ణి పాన్పుగా కలిగిన ఓ స్వామి, మహామునులకు శక్తిమంతులైన రాజులకు యోగ సిద్ధులకు సైతం వాంఛిత ఫలాలను ప్రసాదించే కల్పవృక్షం వంటి ప్రభు, అన్నింటికీ అతీతుడైన పురుషోత్తమ, బ్రహ్మజ్ఞానంలో సుప్రసిద్ధుడైన జనక మహారాజుకు అల్లుడవైన సర్వేశ్వర, శ్రీ రామావతారంలో సర్వాతిశాయివై భూమిని కాపాడిన పరమపురుష, అవతరించు. శ్రీ మహాభాగవతంలో 12వ అధ్యాయము ద్వాదశ స్కంధం ప్రారంభం చేస్తున్నాము అని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. కేవలం భగవత్ ప్రసాదం వల్ల లభించిన దివ్య జ్ఞాన వైరాగ్య భక్తి సమన్వితులై శాంత శమధమాది సద్గుణాల వల్ల పరిశుద్ధ అంతరంగులై మహనీయ గుణగరిష్ఠులుగా సర్వజనులకు ఆరాధ్యులైన ఆ సౌనకాది మునివరేణ్యులకు అఖిల పురాణాలను ఆఖ్యాన ఉపాఖ్యానాలతో శంకా సమాధాన పూర్వకంగా మనస్సుకు హత్తుకొని పోయే వ్యాఖ్యాన వైఖరితో భగవన్ మహాత్మ్యాన్ని వివరించి చెప్పగల సూత మహాముని ఇలా ప్రసంగిస్తున్నారు. ఆ ప్రకారం సుఖయోగేంద్రుడు పరీక్షణ్ మహారాజుకు వాసుదేవుడు వైకుంఠ పదాన్ని అలంకరించినంత వరకు గల ఆయన అవతార కథలను, జగత్ రక్షణ నిమిత్తాలైన ఆయన లీలా విభూతులను చెప్పారు. ఆ రాజేంద్రుడు చాలా సంతోషాన్ని పొందాడు. సుఖయోగి తనకు ఉపదేశించిన తత్వార్థాలన్నింటినీ కూడా మనస్సులో నెమరేసుకుంటూ ఆ సుఖ మహర్షితో ఇలా అన్నారు. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. మహాత్మా, నారాయణుడు ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణ పరమాత్మయ్య జన్మించిన నాటి నుంచి కథా విస్తారాన్ని ఆశాంతం నాకు వినిపించారు. మానవులు ఇంద్రియ వృత్తులను జయించి ద్వంద్వోపశమాన్ని పొందాలంటే విచారణ చేయవలసిన సత్వరజస్తమో గుణాల స్వరూపాన్ని వివరించారు. పరమపద అనుభవ రూపమైన పురుషార్థ సాధనకు గాను శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి బోధించిన వర్ణాశ్రమ ధర్మాలను, సదాచార విధులను ప్రబోధించారు. బంధ మోక్షాల తత్వాన్ని తెలుసుకోవడానికి ఆవశ్యకమైన జీవాత్మ భేదాన్ని కూడా నిరూపించారు. ఒక్కొక్క యుగంలో శ్రీహరి అర్చామూర్తుల భేదాలను, ఆ మూర్తి పూజా విధానాలను వృషభసుతుడైన కరభాజనుడు నిమి చక్రవర్తికి నేర్పినట్లుగా ఉపాసకులు భగవంతునికి చేయవలసిన షోడశోపచారాలను, బాహ్య అభ్యంతర పూజా విధులను, వైదిక తాంత్రిక ఆరాధనలను నారాయణుడు ఉద్ధవునికి నేర్పినట్లుగా మీరు నాకు ఉపదేశించారు. భక్తి యోగానికి వైరాగ్యం ముఖ్యమని చెప్పి ముముక్షువులను నివృత్తి మార్గానికి నడిపించే జ్ఞాన యోగాన్ని నాకు వివరించారు. అది మొదలుగా ఎన్నో విశేషాలను బోధించి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించి
నన్ను ఒక విజ్ఞానవంతుడిగా మననం చేశారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ విలసిల్లిన ద్వాపరయుగం అంతరించింది, కలి ప్రవేశించింది. రక్షకుడు లేక యుగధర్మం మారింది. ఇక ముందు జరగనున్న పరిణామాలన్నింటినీ తెలియచెప్పండి అని పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని అడిగారు. ఈ కుతూహలాన్ని గమనించిన సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో ఈ విధంగా అన్నారు. నరవర ఈ ప్రశ్నములకు సరిసెప్పగరాదు, నేను సామర్థ్యము చేపరికించి నీకు చెప్పెద గరమొప్పగ భావికాల గతులన్వరుసన్. మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం రహస్యమైంది, ఎందుకంటే భవిష్యత్తు చెప్పమంటున్నారు ఆయన. ప్రారబ్ధ కర్మాధీనాలైన కార్యగతుల విపరీత పరిణామాలను ఎవరికి చెప్పడం సాధ్యం కాదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి నా దివ్య దృష్టితో సమీక్షించి రానున్న కాలం పోకడలు ఒక్కొక్కటిగా నీకు వివరించి చెబుతాను. అప్పటిదాకా జరిగిన విషయాలన్నీ చెప్పి ఇక ముందు ఏం జరగబోతోందో నేను చెప్తున్నాను, విను అని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పడం ప్రారంభించారు. అందులో రాజుల ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తాను. ఇది వరకు మగధరాజు బృహద్రథుడి దాకా వంశం చెప్పాను కదా నేను. ఆ పురంజయుని దాకా 1000 సంవత్సరాలు కొనసాగిన సంగతి నీకు చెప్పాను. బృహద్రథుడి తర్వాత శిశునాగ వంశం వచ్చింది. పురంజయుడికి సునకుడు అనే మంత్రుడు ఉన్నాడు. అతను రాజును హత్య చేసి తానే రాజ్యపాలన మొదలెడతాడు. కలియుగంలో ప్రభుభక్తి ఆ విధంగా ఉంటుంది. కొంతకాలానికి సునకునికి పుత్ర సంతానం కలిగింది. ప్రద్యోతనుడు అని పేరు పెట్టి యుక్త వయసు రాగానే అతనికి పట్టాభిషేకం చేస్తాడు. ఆ ప్రద్యోతన రాజుకు విశాఖ రూపుడు, అతనికి నందివర్ధనుడు జన్మిస్తారు. ఈ రాజులు 5గురు మొత్తం 138 సంవత్సరాలు పాలకులే వర్ధిల్లుతారు. ఆ తర్వాత నందివర్ధనుడికి శిశునాగుడు అనే రాజు ఉదయిస్తాడు. ఆ రాజుకు కాకవర్ణుడు జన్మిస్తాడు. ఆ రాజసుతునికి క్షేమవర్ముడు జన్మిస్తాడు. ఆ ధరణిపతికి క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞునికి విధిసారుడు, విధిసారునికి అజాతశత్రుడు, ఆ రాజుకు దర్భకుడు, దర్భకుడికి అజయుడు, అజయునికి నందివర్ధనుడు, నందివర్ధనునికి మహానంది అని వరుసగా 10 మంది శిశునాగ వంశపు రాజులు శైశునాగులు జన్మించి కలియుగంలో 360 సంవత్సరాల కాలం భూమండలాన్ని పరిపాలిస్తారు. తర్వాత నవనందులు వస్తారు. ఆ తర్వాత మహానందికి ఒక శూద్ర వనిత కడుపున మహాపద్మము అనే 1,00,00,000 లక్షల సంఖ్య గల సంపదకు అధిపతి అయిన నందరాజు జన్మిస్తాడు. ఆ మహాబలశాలైనప్పటికీ అతని మూలాన సుక్షత్రియ వంశం అంతరించిపోతుంది. వర్ణ సంకరం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో రాజులు తమకు విధించబడిన ధర్మాన్ని విడిచిపెట్టి శూద్ర ధర్మాన్ని అవలంబిస్తారు. మహాపద్మనందుడికి సుమాల్జుడు మొదలుగా 8 మంది కుమారులు ఉదయిస్తారు. వాళ్ళు మొత్తం 100 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలిస్తారు. ఆ తర్వాత కార్ముకుడు మొదలుగా గల రాజులు 9 మంది నవనందులు అనే పేరిట రాజ్యానికి వస్తారు. తర్వాత మౌర్య వంశం, శుంగ వంశం. ఈ నవనందులను చాణక్యుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణోత్తముడు నిర్మూలిస్తాడు. చాణక్యుడు నందులు అవమానం పరిచారని నవనందుల వంశాన్ని నిర్మూలించి నందవంశం అంతరించినందువల్ల మౌర్యులు రాజ్యానికి వచ్చి కొంతకాలం పరిపాలిస్తారు. ఆ బ్రాహ్మణుడు అప్పుడు మౌర్య చంద్రగుప్తుడిని మగధ దేశానికి రాజును చేస్తాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడికి వారిసారుడు, అతనికి అశోకవర్ధనుడు, అతనికి సుయశస్సు, అతనికి సంయుతుడు, ఆ మహానుభావునికి శాలిశోకుడు, అతనికి సోమశర్ముడు, అతనికి శతధన్వుడు, ఆ వీరునికి బృహద్రథుడు, బృహద్రథునికి దశరథుడు ఉదయిస్తారు. మౌర్య వంశానికి చెందిన ఈ 10 మంది భూమిని ఏ ఆటంకం లేకుండా 330 సంవత్సరాల కాలం పరిపాలించారు. బృహద్రథుని సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుడిని చంపి
తానే రాజు అవుతాడు. ఆ పుష్యమిత్రునితో శుంగ వంశీయుల పాలన మొదలవుతుంది. వీళ్ళలో చంద్రగుప్త మౌర్యుడి యొక్క మనవడు అశోకుడు. మనకు చరిత్రలో అశోకుడు గురించి బాగా తెలుస్తుంది. పుష్యమిత్రుడు కొడుకు అగ్నిమిత్రుడు. అతనికి సుజ్యేష్ఠుడు, సుజ్యేష్ఠునికి వసుమిత్రుడు, వసుమిత్రునికి భద్రకుడు, భద్రకునికి పుళిందుడు, పుళిందునికి ఘోషుడు, ఆ ఘోషునికి వజ్రమిత్రుడు, అతనికి భాగవతుడు, ఆ భాగవతునికి దేవభూతి ఉద్భవిస్తారు. శుంగరాజులు 10 మంది అధికారం 112 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత గుణహీనులైన కణ్వుల పరిపాలన మొదలవుతుంది. కణ్వులు ఇతర రాజులు. అప్పుడు దేవభూతి ఆఖరి వాడైన దేవభూతిని అతను వ్యసనపరుడైనందువల్ల అతన్ని చంపి అతని అమాత్యుడు కణ్వ వంశీయుడైన వసుదేవుడు అనే మహాజ్ఞాని రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. అతనికి భూమిత్రుడు, భూమిత్రునికి నారాయణుడు కలుగుతారు. కణ్వ వంశంలో పుట్టిన రాజులు మొత్తం 345 ఏళ్లు ధరణి తలాన్ని పరిపాలిస్తారు. చతురతని క్షితినేలియు మతి మోహము విడువలేక మానవనాథుల్ సతతము తమకీ కాలం బతి చంచల మగుట నెరుగరయ్య మహాత్మా. పరీక్షన్ మహారాజుతో సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ రాజోత్తమ, నేను నీకు శిశునాగ వంశం, నందవంశం, మౌర్య వంశం, శుంగ వంశం, కణ్వ వంశం చెప్పాను. ఈ రాజులందరూ కూడా స్వప్రయోజనాలను ఆశించి అధికారం చేపట్టినందువల్ల ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించిన ఇంకా కావాలనే ఆశ వల్ల, మనస్సులో అవివేకం కలిగే మోహం వల్ల ఆ మోహాన్ని వదులుకోలేక తమ పదవీ కాలం మెరుపు తీగలాగా క్షణికమని గ్రహించకపోగా దాని పట్ల స్వార్థాన్ని పెంచుకుంటారు. నరపతుల మహిమనంతయు నురగాధిపుడైన నోడువ నోపడు ధాత్రింజిరకాల మేలిందే పరువడి నడగదురు వారు భ్రాంతులు నగుచున్. ఆ స్వార్థపరులైన రాజుల ఐశ్వర్య విస్తారాన్ని 1000 నోళ్లు కలిగిన ఆదిశేషుడైన పూర్తిగా వర్ణించి చెప్పలేడు. ఎంతెంత కాలమో పరిపాలించి ఏ భూమి తమది అన్న భ్రాంతితో అహంకరించారో చివరికి దానిలోనే అణగారిపోతారు. గజ తురగాది శ్రీలను నిజమని నమ్మంగరాదు నిత్యమును హరిన్ గజిబిజి లేక తలంచిన సుజనులకును నతని ఎందు దొరగావచ్చున్. ఆత్మానాత్మ వివేకం లేకపోతేనే అవిద్యా పరిణామాలైన బంధాలు ఏర్పడతాయి. ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, ఈ సిరి సంపదలు ఇదంతా నాది, ఇదంతా నిజము అని అభిమానించడం, మమకారాన్ని పెంచుకోవడం ఇది తగదు. అజ్ఞానం అనేది ఎప్పుడు జ్ఞానాన్ని కప్పి పెట్టేస్తుంది. ఆ గజిబిజిని, అజ్ఞానాన్ని, అవిద్యను వదిలించుకోవాలంటే శ్రీహరి తత్వాన్ని గురించి అనునిత్యం ఆలోచన, విచారణ చేస్తూ ఉండాలి. అటువంటి వివేక చిత్తులకు జీవ బ్రహ్మైక్య జ్ఞానం సిద్ధించి తుదకు వారు ఆ శ్రీహరి అందే ఐక్యం అవుతారు. అలాంటి సద్వివేకం లేని మరికొంతమంది రాజుల వృత్తాంతం చెప్తాను విను. ఇందాక తెలిపిన కణ్వ వంశంలో సుశర్ముడు అనే రాజు పుట్టాడు. అతనికి బంటు అయిన వృషలుడు అనే ఆంధ్ర ప్రాంత జాతీయుడు ఆ రాజును వధించి అధర్మ మార్గాల్లో సంచరిస్తూ రాజరికం చేశాడు. కొంతకాలానికి అతని తర్వాత అతని తమ్ముడైన కృష్ణుడు రాజు అవుతాడు. ఆ తర్వాత శాతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, హాలేయుడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కందుడు, యజ్ఞశీలుడు, శృతస్కందుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమది అనే రాజులు వరుసగా 456 ఏళ్లు ఈ ధరణిని పరిపాలిస్తారు. మనకు చరిత్రలో కూడా ఉంటుంది, శాతవాహనులు 450 సంవత్సరాల పాటు 30 మంది రాజులు పరిపాలించారు అని. ఆ తర్వాత అభీర వంశపు రాజులు 7 అపభృతి నగరం రాజధానిగా అవభృతి నగరం రాజధానిగా పాలకులు అవుతారు. గర్ధభులు 10 మంది, కంక వంశీయులు 16 మంది. వీళ్ళందరూ అతి స్వార్థపరులు, భూమి భారాన్ని వహిస్తారు. తర్వాత భారతదేశం మీద విదేశీ దండయాత్రలు మొదలవుతాయి.
యవన తురుష్కాదులు. ఆ తర్వాత యవనులు 8 మంది, 14 బర్బర్లు అంటే తురుష్క జాతీయులు, 13 గురుండులు, 11 మంది మౌన వంశానికి చెందిన రాజులు అభీరులు. తదనంతరం 65 మంది అభిరాజులు. మొత్తం 1099 పాటు పరిపాలిస్తారు. మౌనులు 300 సంవత్సరాల పాటు పరిపాలిస్తారు. వాళ్ళందరూ అంతరించిన తర్వాత కిలికిల నగరాన్ని రాజధానిగా చేసుకొని భూతనందుడు, నవభంగిరుడు, అతని సోదరుడు యశోనందుడు, ఆ తర్వాత ప్రవీరకుడు క్రమంగా 106 సంవత్సరాల పాటు పరిపాలిస్తారు. భూతనందునికి ఆ తక్కిన రాజులకు పుట్టిన కొడుకులు 13కి బాహ్లికులు అనే పేరు వస్తుంది. వాళ్ళలో 6 బాహ్లిక దేశానికి అధిపతులుగాను, మిగిలిన 7 కోసల దేశాధిపతులుగాను వ్యవహరిస్తారు. ఇంకా కలి ప్రభావం మొదలైంది. కలి ప్రభావం వల్ల ధర్మం పతనం చెందుతుంది. ఇంకా మగధ దేశంలో సుఖ మహర్షి చెప్తున్నారు, పురంధేయుడు రాజుగా పుళింద, యదు, మద్రక దేశాల్లో నివసిస్తున్న శూద్రజనులు బ్రహ్మజ్ఞాన శూన్యులైనందువల్ల శ్రీహరి తత్వాన్ని తెలుసుకోలేక భక్తి దూరులై ఉన్నారు అని చింతించి వారికి శ్రేయోధర్మాన్ని ఉపదేశించి ఆ ప్రాంతాల్లో నారాయణుని భక్తి వ్యాపింపచేసి బల విక్రమోపేతులైన దుష్ట క్షత్రియుల వంశాలను అంతం చేసి పద్మావతి నగరం రాజధానిగా గంగానది జన్మించిన చోటు నుంచి ప్రయాగ వరకు కల భూతలాన్ని పురంజయుడు పరిపాలించాడు. క్రమక్రమంగా దేశం అంతా అధర్మం తాండవిస్తుంది. సౌరాష్ట్రం, అవంతి, అభీరము, అర్బుదము, మాళవము అనే దేశాల్లో ధర్మ మార్గం ఇది అని ఉపదేశించే వాళ్ళు లేకపోవడం వల్ల రాజులు వాళ్ళకి విధించబడిన షోడశ సంస్కారాలను పాటించకుండా వేద బాహ్యములైన వాటిని అనుసరించే వాళ్ళుగా ఉంటారు. సింధు నది తీర ప్రాంతాల్లో చంద్రభాగా నదీ తటాల వద్ద కాంచీ నగరంలో కాశ్మీర మండలంలోనూ ఇలాంటి రాజులు ఉంటారు. వాళ్ళకి తెలివితేటలు ఉండవు. చాతుర్వర్ణ్యం స్వధర్మానికి దూరం అవుతుంది. పాప వర్తనలు భూపాలకులు అవుతారు. పేరుకే రాజులైన అలాంటి వాళ్ళ పరిపాలనలో మ్లేచ్ఛ ధర్మం, విచ్చలవిడితనం పెచ్చు పెరుగుతాయి. వాళ్ళు అధర్మ పరులై అనాచారాన్ని వ్యాప్తికి చేస్తారు. లోకానికి శ్రేయస్సును అభ్యుదయాన్ని కూర్చే విధియుక్తమైన ధర్మం అన్నా, కష్టాల్లో ఉన్నవారిని చూస్తే సాయం చేయాలి అనిపించే దయాగుణం అన్నా, సర్వకాల సర్వావస్థల్లోనూ యథార్థ జ్ఞాన స్వరూపమైన సత్యం అన్నా వాళ్ళకి ఏమాత్రం పొడగెట్టదు. క్రోధంతో మాత్సర్యంతో స్త్రీలను, పసిపిల్లలను, పశు సంపదను, బ్రాహ్మణులను చంపడానికైనా వెనకాడరు. పరుల ఆస్తిపాస్తులన్నా, పరకాంతలన్నా అంతులేని వ్యామోహం, రజస్తమో గుణాలు ప్రబలిపోతాయి. అల్పజీవులు బలహీనలు అవుతారు. శ్రీహరి పాదారవింద మకరంద మాధుర్య రసాన్ని ఆస్వాదింపకపోగా అజ్ఞానవశాన పరస్పర విద్వేషాలను పెంచుకొని యుద్ధాలకు పాల్పడి రణరంగంలోనే హతం అవుతారు. ఆ సమయంలో ప్రజలు సైతం వారి దుశ్శీలాన్ని, అధర్మ వేషాన్ని, మ్లేచ్ఛ భాషా వ్యవహారాదులను అనుకరించి ధర్మ బాహ్యులవుతారు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. దాని ఫలితంగా దినదినమును ధర్మంబులు ననయము ధర నడిగిపోవును ఆశ్చర్యముగా వినువర్ణ చతుష్కములో నెనయగ ధనవంతుడైన నేలు ధరిత్రన్. లోకంలో నానాటికి సత్యం, శౌచము, దయ, దానము మొదలైన ధర్మాలన్నీ అడుగంటిపోతాయి. ఇది అడుగంటిపోతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా విను, ధర్మ వ్యతిక్రమం వల్ల అంతా తారుమారై 4 వర్ణాల వారిలో ఎవడైనా సరే డబ్బు ఉంటే చాలు భూమిని పరిపాలించవచ్చు అనే పరిస్థితి వస్తుంది. బలవంతుడైన వాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుండగు గలిమియు బలిమియు కలిగిన నిలలోపల రాజతండే ఏమనవచ్చున్. కలియుగంలో ఎలా ఉంటుందో తెలుసా? బలవంతుడైతే చాలు, కులం లేకపోయినా గొప్ప గుణవంతుడు అంటారు. బలిమితో పాటు కలిమి కూడా ఉంటే ఇంకా చెప్పేదేముంది? లోకానికి అతనే ప్రభు. అందువల్ల జనులు కలిమి కోసం, డబ్బు కోసం దయాదాక్షిణ్యాలు లేని పెను లోభులు అయిపోతారు.
ధర్మాన్ని కాదనుకున్నాక సమాజంలో కట్టుబాట్లు సడలిపోతాయి. వ్యభిచారానికి, చివరికి దొంగతనాలకు అలవాటు పడి ఎంత సంపాదించినా అది బూడిద పాలై చివరికి ద్రవ్యహీనులు అవుతారు. పొట్టకూటికి లేక అడవుల్లో దొరికిన అపక్వ శాకాలను, పచ్చి కాయగూరలను తింటూ కాలం గడుపుతారు. అనువుగాని చోట్ల అడవుల్లో, కొండ గుహల్లో తలదాచుకోవాల్సి వస్తుంది. శరీర ఆరోగ్యం క్షీణించిపోతుంది. కరువు కాటకాలకు, చలికి, ఎండకు, ఆకలికి, దాహానికి తప్పించి తల్లడిల్లి భయార్తులవుతారు. పేదరికం మీద పడి నిస్సత్తువ ఆవరిస్తుంది. అల్పసారులు, అల్పాయుష్కులు అయిన ప్రజలను రాజులే దొంగలయ్యి దోచుకుంటారు. వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను కూలద్రోసి తామే అకార్యాలను చేస్తూ ధర్మభ్రష్టులై సంచరిస్తారు. అప్పుడు రోగాలను హరింపజేసే ఓషధిలతలకు జీవశక్తి లోపిస్తుంది. వాటితో రూపొందే ఔషధాల గుణం అతి స్వల్పంగా ఉంటుంది. మబ్బులన్నీ వట్టిపోతాయి, అంటే వర్షాలు కురవు. ఓషధులు అణుప్రాయాలు అయిపోతాయి. మేఘాల నుంచి మెరుపులు మాత్రమే పుడతాయి. చెట్లు ఎత్తు తగ్గిపోయి నీడ ఇవ్వలేనంత చిన్నవైపోతాయి. పండిన పంటలు పై పొట్టుతో సమానంగా నిస్సారంగా ఉంటాయి. పండే పంటల్లో సారము, సమృద్ధి ఉండదు. అప్పుడు కల్కి అవతారం. ఈ విధంగా లోకంలో ధర్మం పూర్తిగా అడుగంటిపోయినప్పుడు తనను అనన్య భక్తితో ఆరాధించే భక్తులకు శాశ్వతమైన కైవల్య పదాన్ని ప్రసాదించే ఆ ముకుందుడు దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడడం కోసం శంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మడికి తనయుడై కల్కి రూపంలో అవతరిస్తాడు. సమస్త దేవతా సమూహము తన దుష్ట సంహార లీలకు ఎదురు చూస్తుండగా దేవదత్తము అనే మహా అశ్వాన్ని అధిరోహించి శిష్టాచార విహీనులైన మ్లేచ్చులను, ఆర్యావర్తానికి వెలుపల వర్ణాశ్రమ ధర్మాల వ్యవస్థ లేని చోట్ల ఉండే దురాచార పరులను, వాళ్ళ మార్గాన్ని అనుసరించే వాళ్ళని తన ఖడ్గంతో ఖండ ఖండాలుగా నరికేస్తాడు. అప్పుడు మళ్ళా కృతయుగ ధర్మారంభం ప్రారంభం అవుతుంది. అప్పుడు ధరణి మండలం సాధుహింస చేసేవాళ్ళు లేక శాంతి సౌఖ్యాలతో వెలుగొందుతుంది. మానవులు ఆ శ్రీ మహావిష్ణు యొక్క ధ్యానము, వందనము మొదలైన పూజా విధానాల పట్ల మనస్సును లగ్నం చేస్తారు. ఆ శ్రీమన్నారాయణ యందు అత్యంత ఆసక్తితో భక్తి తత్పరులే ఉంటారు. ఈ విధంగా వాసుదేవుని కల్కి రూపావతారం వల్ల సకల జనులు కృతార్థులవుతారు. అప్పుడు విశ్వమంతటా కృతయుగపు ధర్మం తిరిగి నెలకొంటుంది అని రాశి చక్రంలో చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ఉన్న తరుణంలో కృతయుగం మళ్ళా ప్రారంభం అవుతుంది అని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు. రాజేంద్ర, ఎన్నడో జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, రానున్న కాలంలో సంభవింపనున్నవి ఆయన వృత్తాంతాలన్నీ నీకు విశదీకరించాను. నువ్వు పుట్టిన నాటి నుంచి నందునికి పట్టాభిషేకం జరిగే నాటికి 1115 సంవత్సరాలు గడుస్తాయి. అప్పుడు శ్రీహరి పాపకర్ములైన రాజులందరినీ సంహరించి లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించి వైకుంఠ పదాన్ని అలంకరిస్తాడు అని సుఖయోగేంద్రుడు పలికాడు. పరీక్ష మహారాజు ఇలా అంటున్నారు. మునినాథ ఏ విధమున ఘనతరముగ చంద్ర సూర్య గ్రహముల జాడల్ సను గాలవర్తన క్రమ మొనరంగ నెరింగింపవయ్య మొదలిర్పన్. ఓ మునీంద్ర, చంద్రగ్రహం, సూర్యగ్రహం సంచరించే మార్గాలేంటి, కాలవర్తన క్రమం ఎలాంటిది, నాకు కొంచెం అర్థం అయ్యేలాగా వివరించి చెప్పండి, ఆనందం చేకూర్చండి అని పరీక్షణ్ మహారాజు అడిగారు. అప్పుడు పరీక్షిత్తు కోరిక కాలస్వరూపుడైన భగవాను ఉనికి వర్ణించడానికి ప్రాతిపదిక అని గ్రహించి సుఖయోగి అలాగే నేను చెప్తున్నాను విను అనే కాలవర్తన క్రమాన్ని చెప్పడం మొదలు పెట్టారు. సప్తర్షి మండలం గురించి చెప్తున్నారు సుఖ మహర్షి. మహారాజా విను, ఆకాశంలో సప్తర్షి మండలం ఉంది కదా, ఒక్కొక్క మనువు పరిపాలనా కాలంలోనూ ఈ మండలంలో ఋషులు 7 మారుతూ ఉంటారని చెప్పాను కదా. ఇప్పుడు జరుగుతున్న వైవస్వత మన్వంతరంలో బ్రహ్మమానస పుత్రులైన మరీచి, అంగిరసుడు, పులశ్చుడు
వశిష్ఠుడు, పులహుడు, అత్రి, క్రతువు, వీళ్ళే సప్తర్షులు. వీళ్ళు సప్తర్షి మండలంలో ఉంటారు. తూర్పున మొనదేలి ఉన్న బండి ఆకారంలో ఈ సప్తర్షి మండలం కనిపిస్తుంది. అందులో అగ్రస్థానంలో ఉన్నవాడు మరీచి. ఆయనకు పడమటి వైపున అరుంధతి సమేతుడైన వశిష్ఠ మహర్షి కనిపిస్తారు. అక్కడ నుంచి పశ్చిమాన కొంచెం పైకి అంగిరసుడు కనిపిస్తాడు. ఇంకా పడమట చతురస్రాకారంగా అమరిన 4 తారల్లో ఈశాన్య దిక్కున అత్రి, ఆయనకు దక్షిణాన పులస్త్యుడు, పశ్చిమాన పులహుడు, ఉత్తరాన క్రతువు ఉన్నారు. ఈ సప్తర్షి మండలం ఉదయించినప్పుడు ముందుగా 2 తారలు కనిపిస్తాయి. ఈ రెండిటికి సరిగ్గా నడిమి భాగంలో రాత్రి వేళ ఒక నక్షత్రం కనిపిస్తుంది. రాజా, అది కనిపించినప్పుడు మనుష్య గణనం ప్రకారం కాలం 100 సంవత్సరాలకు శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తి జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద ఉన్నంత కాలం కలి ప్రవేశించలేదు. మఖ నక్షత్రంలో సప్తర్షులు ప్రవేశించే నాటికి కలి ప్రవేశం జరిగి 1200 సంవత్సరాలు అవుతోంది. ఈ సప్తర్షులు ఒక్కో నక్షత్రంలో మన గణన ప్రకారం 100 సంవత్సరాలు ఉంటారు. సప్తర్షి మండలం అనేక ఆవృత్తుల తర్వాత పూర్వాషాఢలోకి ప్రవేశించినప్పుడు కలి పురుషుడు మరింతగా విజృంభిస్తాడు. కలి ప్రవేశించి ఎన్నో వేల దివ్య సంవత్సరాలు గతించిన తర్వాత కలి యొక్క 4వ పాదం చివరి రోజుల్లో తిరిగి కృతయుగపు ధర్మం మొదలవుతుంది. నరవర తొంటి భూపతుల నామగుణంబులు, వృత్త చిహ్నముల్, సిరియును, రూప సంపదలు, చెన్నగు రాజ్యముల ఆత్మవిత్తముల్, వరుస నడంగె గాని ఎటవారల కీర్తులు నిర్మలంబులై, యురవడి భూమిలో నిలిచియున్నవి నేడును రాజశేఖర. ఓ రాజా, పూర్వం ఒకప్పటి గొప్ప గొప్ప రాజుల పేర్లు, వాళ్ళ గుణగణాలు, వారి కథలు, జ్ఞాపకాలు, వాళ్ళ లక్ష్మీ విలాసం, వైభోగం, అందచందాలు, ఐశ్వర్యాలు, రాజ్య వైభవాలు, కూడబెట్టిన సొమ్ములు ఒక్కొక్కటి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ వాళ్ళు చేసిన సత్కార్యాలు, వాటి వల్ల కలిగిన కీర్తులు మాత్రం ఏ కళంకం లేకుండా ఈనాటికి సుస్థిరంగా భూతలాన నిలిచి ఉన్నాయి. అందుకని ఉన్నదంతా పోతుంది, మిగిలేది ఏంటి అంటే యశస్సు మాత్రమే మిగులుతుంది. కానీ శంతనుని సోదరుడు దేవాపి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు సుఖ మహర్షి. శంతనుని సోదరుడు దేవాపి, ఇక్ష్వాకుని వంశంలో పుట్టిన మరుత్తు అనే వాళ్ళు మాత్రం పూర్వపు రాజుల్లాగా కాకుండా ఆత్మయోగం వల్ల జీవితలే కలాపము అనే గ్రామంలో నివాసం ఏర్పరచుకొని శ్రీ వాసుదేవుని చేత నియోగించబడి భాగవత ధర్మాన్ని నెలకొల్పుతారు. బ్రహ్మచర్య, గార్హస్థ్యాది ఆశ్రమాలలో ఉన్న ప్రజలను ఆచార ప్రభావమైన ధర్మ మార్గం తప్పకుండా సంరక్షిస్తారు. అనునిత్యం ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించి తత్పుణ్య ఫలంగా పరమ సుఖాన్ని ప్రసాదించే పునరావృత్తి రహితమైన కైవల్య ముక్తిని పొందుతారు. ఈ విధంగా 4 యుగాలలోని రాజులు నేను చెప్పిన ఒకనాటి రాజన్యులు, మహారాజుకు జన్మించి పారంపర్య క్రమాన రాజైన వాళ్ళని రాజన్యులు అంటారు. కంటికి కనిపించిన సమస్త వస్తువుల యందు ఇది నాది అన్న లౌకికమైన మమకారానికి లోనై ఇది నాకే చెందాలి అన్న దురాశకు పాల్పడి ఆ వస్తువులను పొందడం కోసం ఎంతో ఉత్సాహంతో ప్రయత్నాలు చేస్తూ నిషిద్ధ కర్మాచరణ పరులై చివరికి ఈ భూతలాన్ని విడిచి కాలధర్మం చెందిన వాళ్ళే. ఎవరికి కూడా ఆస్తులు ఉండవు. కాలం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాల స్వభావం ఏంటో ఎవరికీ తెలియదు. కాబట్టి ధర్మంగా నడుచుకోవడం ఒక్కటే కర్తవ్యం. నీకు మునుపు మీ పెద్దలు ధర్మరాజు, భీముడు, అర్జునాదులు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్ధ్యాన తత్పరులై భూతదయ, సత్యవర్తన, సాత్విక ఆహార, స్వధర్మ నిష్టలతో శుచిగా ఉంటూ శమం అంటే విషయ వాసనలను పూర్తిగా వదిలేసి దమం బాహ్యములైన ఇంద్రియ వృత్తులను నిగ్రహించి మనస్సును అదుపులోకి తెచ్చుకొని శ్రేష్టమైన సద్గుణాలను అలవర్చుకొని సిద్ధి పొందారు నీ పూర్వీకులందరూ. నువ్వు చేయాల్సింది కూడా అదే.
అని పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. ధర్మము సత్యము కీర్తియు నిర్మల దయ విష్ణు భక్తి నిరుపమ ఘన సత్కర్మ మహింసా వ్రతమును నర్మిలి గలవారి పుణ్యులవనే నాథ. ఓ మహారాజా, ధర్మాన్ని పాటించాలందరూ, సత్య మార్గంలో ఉండాలి. అభ్యుదయాన్ని మోక్షాన్ని కలిగించే వేదోక్త విధి ధర్మం. సత్యం సర్వకాల సర్వావస్థల్లోనూ సత్ప్రవర్తన కలిగి ఉండడం. కీర్తి మచ్చలేని మంచి పేరు తెచ్చుకోవాలి. స్వార్థ మలినం లేని భూత దయ ఉండాలి. నిశ్చలమైన విష్ణు భక్తితో చేసే సత్కర్మాచరణ మనోవాక్యాయ కర్మలతే ఎన్నడూ ఎవరికి ఏ బాధను కలిగించని అహింసా వ్రతం, అందరినీ ఒక్క తీరును ప్రేమించే స్వభావము కలవాళ్లే పుణ్యాత్ములు. ఈ జగంబేలు తొల్లిటి రాజవరులు కాలవశమున నాయువులు గోలుపోయి నామ మాత్ర అవశిష్టులైనారుగాన చెప్పవలవదు మమత నెచ్చట నృపాల. ఓ మహారాజా, జగం అంటేనే ప్రళయం వైపు నడిచేది అని అర్థం. అలాంటి అస్థిరమైన ఈ జగాన్ని పరిపాలించిన ఒకనాటి రాజోత్తములందరూ కాలం స్వభావానికి లొంగిపోయారు. ఆయువు తీరిన తర్వాత తాము కూడబెట్టిన సమస్తం కోల్పోయారు. కారే రాజులు రాజ్యములు గలగవే వారేరి సిరులు మూటగట్టుకుని పోవందాలరే అని పోతనామచ్చులు అన్నారు. సమస్తం కోల్పోయి చివరికి నామమాత్రంగా కీర్తిని గడించారు. కాబట్టి ఈ మమత్వాభిమానం అంటే నాది 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 అనే ఆ భావనని, మమకార ఫలాలు తోడు రావు అని గ్రహించాలి. వాటికి దూరంగా ఉండాలి. అలాంటి మమతలకు దూరంగా ఉండాలి మహారాజా అని సుఖ మహర్షి చెప్తున్నారు. క్షణికమైన గెలుపు దర్పంతో కన్ను మిన్ను కానక తిరిగే దుష్టరాజులు అంతులేని అహంభావాన్ని చూసి భూమాత నవ్వుకుంటుందట. కాని వారిని మట్టుపెట్టి అయిన వారికి ఏది దక్కనీయక సర్వం తామే ఏలుకుందాము అనే దుర్మోహంతో ఆ రాజులుంటారు. చారెడు నేల కోసం తండ్రి కొడుకులను తోబుట్టువులకు లేనిపోని ఆశలు కల్పిస్తారు. పెంచుకున్న అనుబంధాన్ని తుంచేస్తారు. కయ్యానికి కాలు దువ్వుతారు. ఆస్తి ముందు దేహం అంటే గడ్డిపోచతో సమానం అన్నట్లు ఆస్తి కోసం ఘోరంగా పోరాడతారు. వీర స్వర్గాన్ని అలంకరిస్తారు. పోట్లాడుకుంటారు. ఒకళ్ళకొకళ్ళు ఆస్తి కోసం చంపుకుంటారు. విశ్వవిజేత అయిన పృథు చక్రవర్తి అంతటి వాడు సుఖభోగ లాలసుడై సొంత కొడుకుల నుంచి యవ్వనాన్ని యాచించి తీసుకున్న యయాతి, బ్రహ్మ క్షత్రియ వర్ణాశ్రమ ధర్మాల ఊగిసలాటలో ఒడుదుడుకులకు లోనైన విశ్వామిత్రుడు తండ్రి గాధిరాజు, ఇంకా నహుషుడు, భరతుడు, కార్తవీర్యార్జునుడు, మాంధాత, సగరుడు, శ్రీరామచంద్రుడు, ఖట్వాంగుడని పేరు పొందిన దిలీప మహారాజు, దుందు రాక్షసును సంహరించిన దుందుమారుడు అనే బిరుదు వహించిన కువలయాసుడు, రఘు మహారాజు, మాంధాతకు 10వ తరంలో జన్మించిన అలంబస అనే అప్సరసను పెళ్లాడిన తృణబిందుడు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, ఇక్ష్వాకు వంశీయుడైన కకుత్సుడు, నిషధ దేశాధిపతి నలుడు మొదలైన గొప్ప గొప్ప రాజులు కూడా కాలగతిలో కలిసిపోయారు కదా. హిరణ్యకశిపుడు, రావణుడు, ఇంద్రుని చేతిలో నిహతులైన వృత్రాసుర, నముచి రాక్షసులు, శివుని చేత వధించబడిన శంబరాసురుడు, భూదేవి కుమారుడైన నరకాసురుడు, భూమిని చాప చుట్టగా చుట్టిన హిరణ్యాక్షుడు, దేవసేనాపతి కుమారస్వామి సంహరించిన తారకాసురుడు, వీళ్ళందరూ దైత్యులు. ఈ భూమి మీద మమకారం వల్లే కదా నశించిపోయారు. బంధాలలో చిక్కుకుని సతమతమై సర్వనాశనాన్ని తప్పింపలేక తాము తప్పించుకోలేక కాలధర్మాన్ని చెందారు. అందువల్ల అసద్రూపమైన మిథ్యా వ్యవహారం ఇదంతా అసత్యము అని గుర్తించి ఆత్మజ్ఞానానికి అడ్డుగా ఉన్న బంధాలన్నిటినీ వదిలిపెట్టేయాలి. ఇంకా మిగిలింది ఏమిటి? భగవన్నామం ఒక్కటే. భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు భగవానుడు తన ఆశ్రితులను రక్షించడానికి అడ్డుగా నిలిచిన శక్తులన్నింటినీ నశింపజేస్తాడు. అందువల్ల ఆయనకు జనార్దనుడు అని పేరు. ప్రకృతి బంధాలను ఛేదించి తనకు సన్నిహితులైన భగవద్ ఉపాసనా పరులను వికుంఠులు అంటారు. వాళ్ళని తనలోకి చేర్చుకునేవాడు కనుక ఆయనకు వైకుంఠుడు అనే పేరు వచ్చింది. ఈ చరాచరాత్మకమైన జగత్తును తనలో వసింపజేసుకొని ఈ ప్రపంచంలోని అన్ని పదార్థాలలో అంతర్యామి తాను వసించే తేజోమయ విగ్రహుడు అయినందువల్ల ఆయనకు వాసుదేవుడు అని పేరు వచ్చింది.
యజ్ఞకంటకుడైన హిరణ్యకశిపుని ఆసురీ శక్తిని నిర్మూలించేందుకు ఆయన నరసింహమూర్తి అవతరించారు. ఆ మహాత్ముని నామమే మానవులకు ముసలితనం వల్ల, ఆది వ్యాధుల వల్ల కలిగే సర్వ వికారాలను పరిహరించే దివ్యమైన అమృత రసాయనం. ఓ జనార్దన, ఓ వైకుంఠ, ఓ వాసుదేవ, ఓ నృసింహ అని కీర్తిస్తూ ఆ శ్రీహరి కథామృతాన్ని పానం చేసి జరారోగ భయాలను విడిచిపెట్టి పుట్టుక, ఉనికి, జన్మము, అస్తిత్వము, బుద్ధి వృద్ధి పొందడం, వృద్ధి, పరిణామం మార్పు చెందడం, వినాశనము క్షీణించడం అనే 5 వికృతులను తొలగించుకొని నీవు ఆ శ్రీహరి యొక్క పరమపదాన్ని చేరుకోవాలి అని సుఖయోగి చెప్పారు. జన్మాన్ని వదిలిపెట్టాలి, ఉనికిని వదిలిపెట్టాలి, వృద్ధి అంటే వృద్ధి పొందడం వదిలిపెట్టాలి, మార్పు చెందడం వదిలేయాలి, క్షీణించడం వదిలేయాలి. ఉత్తమ శ్లోకుడనెవ్వడున్నవాడు, సన్నుతుండగునెవ్వడు సకల దిశల, నట్టి పరమేశ్వరుని చిత్తమందు నిలిపి తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ. ఓ రాజా, ఉత్తమ పురుష స్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని భగవద్గీతలో చెప్పబడినట్టు, పురుషోత్తముడు అని కీర్తింపదగిన వాడు ఎవడో, అన్ని దిశల యందు ప్రస్తుతింపబడిన వాడు ఏ మహానుభావుడో, ఆ సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను నీ మనస్సులో నిలుపుకో. అలా నిలుపుకొని ఆయన అనంత కళ్యాణ గుణాలను వర్ణించుకుంటూ ఏకాగ్రతతో భజించు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పారు. అలా బోధించిన సుఖయోగితో పరీక్షన్ మహారాజు ఇలా అన్నారు: కలియుగం అంతులేని పాపాలతో కూడుకున్నది. పాప సంకులమైన జగత్తులో దుష్కర్మలు జరగకుండా ఉండాలంటే మానవులు ఏం చెయ్యాలి? పాపలోకంలో కాలగమనం ఏ విధంగా ఉంటుంది? శ్రీహరి కాలస్వరూపుడు కదా, ఈ పాపపు రోజుల్లో ఆయన ప్రభావం ఏ విధంగా కనిపిస్తుంది? ఈ లోకాలన్నీ పాపం వల్ల సర్వనాశనం కాకుండా నిలుస్తాయా అని పరీక్షిత్ మహారాజు అడిగారు. పరీక్షిత్ మహారాజు ప్రశ్నలకు సుఖయోగి సమాధానం చెప్పారు. యుగాలను, ఆయా యుగ ధర్మాలను, వాటి పరిణామాలను వివరించి చెప్పారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని యుగాలు 4. అవి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం ఉంటుంది. ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము 4 పాదాలు. మొట్టమొదటిదైన కృతయుగంలో ప్రజలు నిత్య సంతుష్టులు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటారు. కరుణామయులు, మైత్రి సంపన్నులు, ఓర్పు గలవారు, సుఖ దుఃఖాదుల ఎడ సమచిత్తాన్ని కలిగి ఉంటారు. ఆత్మారాములు, వాళ్ళలో వాళ్ళు రమించే మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు శాంతి వల్ల, అంతరింద్రియాల నిగ్రహం వల్ల, దాంతి కర్మేంద్రియాల అదుపు వల్ల, జీవేశ్వర తత్వజ్ఞానం వల్ల, వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను, సదాచారాలను యథావిధిగా పాటించడం వల్ల ధర్మం అప్పుడు నిండు 4 పాదాలతో నడుస్తుంది. క్రమక్రమంగా ఒక్కొక్క పాదము అసత్యము, హింస, అసంతుష్టి, పరస్పర కలహం అనే అవలక్షణాలతో గాయపడుతూ లోపించిపోతాయి. ఇది కృతయుగం. త్రేతాయుగంలో ప్రజలకు క్రియా తపోనిష్టల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కేవలం ధర్మార్థ కామ తత్పరులే ఉంటారు. శాంతి, దాంతి, కర్మాచరణం మొదలైన రూపాలతో ధర్మం 3 పాదాలతో నడుస్తుంది. ద్వాపర యుగం వచ్చేసరికి హింస, అసంతృప్తి, అనృత భాషణం, ద్వేషం అనేవి పెరుగుతాయి. అధర్మం ప్రబలుతుంది. కీర్తి కాంక్ష, అధికారం పట్ల శ్రద్ధ, స్వాధ్యాయ అనురక్తి, సుఖభోగాసక్తి ఉంటాయి. సుఖభోగాసక్తి, బ్రాహ్మణ భక్తి, అహింసా వ్రతం, జపానుష్ఠానాలు మొదలైన లక్షణాలతో ధర్మం 2 పాదాల తేజస్సు తరిగిపోయి 2 పాదాలు మాత్రమే ఉండి ప్రవర్తిల్లుతుంటుంది. ఇక కలియుగం వచ్చేసరికి కలియుగంలో అధర్మ శక్తులు విజృంభిస్తాయి. ధర్మం మరింత క్షీణిస్తుంది. జనులు ధర్మాన్ని నిర్వర్తించడం మానేస్తారు. న్యాయం తప్పి ప్రవర్తించడానికి అలవాటు పడతారు. అన్యాయాలు చేస్తారు. అనుచితమైన కోపం ఉంటుంది. ఇతరులను చూస్తే అసూయ ఉంటుంది. ఎవరితో ఏది పంచుకోలేని
పిసినారితనం ఉంటుంది. అయోగ్య వస్తువులను కావాలనుకోవడం వంటి అరిషడ్వర్గ దుర్గుణాలతో దుష్ప్రవృత్తులవుతారు. వర్ణ ధర్మాలను పాటించరు. ఆశ్రమ ధర్మాలకు భంగపాటు కలుగుతుంది. సదాచారం మానేస్తారు. దురాచారులు అవుతారు. తినకూడని పదార్థాలను తింటారు. శూద్రుల సేవయందు అనురక్తి కలుగుతుంది. దయాదాక్షిణ్యాలు లోపిస్తాయి. నిష్కారణంగా అందరితో విరోధాలు పెంచుకుంటారు. దయ, సత్యం, శౌచం పాదాలు కుంటుపడిపోతాయి. ప్రజలు అసత్య పరులు అయిపోతారు. కుతంత్రాలతో మోసపుచ్చేవాళ్లుగా, నిర్ధనులుగా ఉంటూ ఆ కారణాన ద్వేషపరులై ప్రజలు తప్పులను మాత్రమే వెతికేవాడైన పాలకులను సేవిస్తూ స్వార్థపరులై తల్లిదండ్రులను, తోబుట్టువులను, కొడుకులను, కూతుళ్లను, బంధువులను, దాయాదులను, స్నేహితులను, ఆత్మీయులందరినీ వదులుకుంటారు. అకాల అక్రమ సురతానికై వెంపర్లాడతారు. ఆ ఉభయ కుటుంబాల వాళ్ళని ధర్మభ్రష్టులను, కులహీనులను గావిస్తుంటారు. అంతేకాదు కరువు కాటకాల వల్ల, డామరాది తంత్ర కర్మల వల్ల, డామర అంటే ఒక తంత్ర శాస్త్రం, క్షుద్ర విద్యలు, దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తారు. బ్రాహ్మణులు దానం పట్టకూడని చోట్ల దానయోగ్యం కాని వస్తువులను అయోగ్యుల నుంచి గ్రహిస్తారు. తమ కోసము, ఆచార్యుల కోసము మాత్రమే చేయవలసిన యజ్ఞ యాగాది శ్రౌత స్మార్త కర్మలను ఇతరుల కోసం అర్ధకాంక్షతో, ఇప్పుడు జరుగుతున్నది అదే, అనుచితంగా ఆచరిస్తూ నిందల పాలై చెడిపోతారు. అందువల్ల ఈ కలియుగంలో కనీసం 1-2 గడియల సేపు మాత్రమైనా నారాయణుడే పరాత్పరుడు అన్న పూర్తి నమ్మకంతో ఆయన యందే పూర్ణాసక్తి కలిగి మనస్సులో శ్రీ నారసింహ, వాసుదేవ, సంకర్షణ అని ఇత్యాదిగా ఉన్న నామాలను, వ్యూహాలను అచంచలమైన భక్తితో స్మరించేవాళ్ళు ఏ కులం వాళ్ళైనా వారికి సద్బ్రాహ్మణుల చేత విధి ప్రోక్తంగా 100 యజ్ఞాలను చేయించిన పుణ్యఫలం దక్కుతుంది. కలియుగంలో కలో నామస్మరణం అంటారు కదా, కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు పుణ్యం వస్తుంది. 1-2 గడియలు చేస్తే చాలట. శాస్త్రం ఈ విధంగా చెప్తున్నది. కాబట్టి ఓ రాజోత్తమ, నీ మనస్సులో ఎల్లవేళలా ఆ శ్రీహరిని స్మరించు. కలి లెక్కలేనన్ని పాతకాలకు పుట్టినిల్లు. అందువల్ల కన్ను మూసి కన్ను తెరిచినంతసేపు కనీసం ఒక్క రెప్పపాటు కాలం విష్ణు చింతన పరుడివై భగవన్ నామాన్ని, భగవద్ రూపాన్ని ధ్యానిస్తే పాపక్షయం కలిగి పరమ పవిత్రత చేకూరి ధన్యుడివి అవుతావు అని పలికి సుఖయోగి ఇంకో మాట కూడా అన్నారు. 3వ యుగముననెంతయు వేడుక హరి సేవనంబు వెలయగా ధృతిచే బాడుచు కృష్ణాయనచున్ గ్రీడింతురు కలిని దళచి కృతమతులగుచున్. కృతయుగంలో మహావిష్ణువుని ధ్యానించి, త్రేతాయుగంలో యజ్ఞాలతో ఆరాధించి పొందిన ఫలితాన్ని 3వదైన ద్వాపర యుగంలో ఎంతో వేడుకతో చేసే హరిసేవనం ద్వారా పొందవచ్చు అని ప్రసిద్ధి. కలియుగంలో భక్తులు శ్రీహరి దివ్య నామాన్ని పారవస్యంతో పాడుతూ కృష్ణ కృష్ణ అని మైమరిచి ఆడుతూ హరినే స్మరించి కృతార్థులు అవుతారు. జగత్తు యొక్క సృష్టి ప్రళయాల నడిమి కాలంలో జగజ్జాలం ఉనికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాడు పరీక్షిత్తు. కల్ప ప్రకారం, ప్రళయ ప్రకారం ఏ విధంగా ఉంటాయి అని ప్రశ్నించాడు. దానికి సుఖయోగి ఇలా సమాధానం చెప్పారు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 కలిస్తే అది ఒక చతుర్యుగం అవుతుంది. అలాంటి 1000 చతుర్యుగాల కాలం బ్రహ్మదేవుడికి ఒక పగలు. బ్రహ్మదేవుడి ఒక్క పగలకే కల్పం అని పేరు. ఒక్కొక్క కల్పంలోనూ వరుసగా 14 మంది మనువులు ప్రపంచాన్ని పరిపాలిస్తారు. బ్రహ్మ యొక్క పగటి కాలం పూర్తయ్యాక ఆ అంతే ప్రమాణం కలిగిన 1000 చతుర్యుగాల కాలం బ్రహ్మకు ఒక రాత్రి. అది ఆయనకు విరామ సమయం. ఆ సమయంలో సృష్టి మొత్తాన్ని పరమేష్టి తనలోనికి ఉపసంహరించుకుంటారు, నిద్రకు ఉపక్రమిస్తారు. సృష్టి పరమేష్టి యందు లీనమై ఉన్న తరుణంలో జగత్ ప్రళయం సంభవిస్తుంది. ఈ విధంగా పగటి వేళ కల్పము, రాత్రి వేళ ప్రళయము కలిసి బ్రహ్మకు ఒక రోజు. అది మొత్తం 2000 చతుర్యుగాలు. అలాంటి 360 రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. ఒక్కొక్క బ్రహ్మకు
100 సంవత్సరాల ఆయు ప్రమాణం. ఆ విధమైన బ్రహ్మాయు కాలానికి ద్విపరార్థము అని పేరు. ఒక్కొక్క ద్విపరార్థం గడిచిన వెంటనే సర్వ ప్రళయం జరుగుతుంది. అప్పుడు సృష్టికర్త కాని ఉండరు. మహత్తత్వం, అహంకారం, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనే పంచ తన్మాత్రలతో కూడిన ప్రకృతి తనకు కారణమైన పరబ్రహ్మంలో కలిసిపోతుంది. ప్రకృతి వినష్టమైనందువల్ల దానిని ప్రాకృతిక ప్రళయము అని అంటారు. ప్రతి కల్పాంతంలోనూ బ్రహ్మదేవుని నిద్ర నిమిత్తంగా ఏర్పడిన ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. అంతలోకేశున కవసాన కాలంబు వచ్చిన 100 ఏండ్లు వసుధలోన వర్షంబులుడిగిన వడిదప్పి మానవుల్ దప్పి నాకట జిక్కి నొప్పి నొంది అన్యోన్య భక్షులై యాకాల వశమున నాశముందెద రంత నలిన సఖుడు సాముద్ర దైహికక్ష్మాజాత రసముల జాతురీ గిరినాలి చేతగాల్ప నంతగాలాగ్ని సంకర్షణాఖ్యమగుచు నఖిల దిక్కులు గలయంగనాక్రమించు నట్టి 100 వర్షంబులాదుకొనగా వీక తోడుత వాయువుల్ వీచునప్పుడు అని ఆ ప్రళయం ఎలా వస్తుందో చెప్తున్నారు. లోకాలన్నింటినీ సృష్టించిన బ్రహ్మకు అవసాన కాలం సమీపించినప్పుడు ప్రాకృతిక ప్రళయం వస్తుంది. అలా అవసాన కాలం సమీపించినప్పుడు ఆ ప్రాకృతిక ప్రళయం జరిగే ముందు 100 ఏళ్ల పాటు భూమి మీద వర్షాలు పడవు. చేటు మూడిన మానవులు ఆకలి దప్పులకు తట్టుకోలేక అల్లాడిపోతారు. నరమాంసం అన్నా సరే జంకు లేకుండా ఒకళ్ళనొకళ్ళు తినేసేయడం ప్రారంభిస్తారు. క్రమంగా అందరూ కాలోపహతులై అంతరించిపోతారు. ఆ విధంగా జీవజాలం నశించిన తర్వాత సంవర్త కాలపు సూర్యుడు సముద్రాల్లో నీటిని, దేహాల్లోని ధాతురసాలను, భూమి అందల జలాలను తన కిరణాలతో ఆకర్షించి నిర్జలమైన సృష్టి సమస్తాన్ని దహించేస్తాడు. అప్పుడు ప్రకృతిలోని సకల చేతనాలను తనలోనికి ఆకర్షించే సంకర్షణుడు అనే పేరు గల ఆదిశేషుని ముఖాల నుంచి సంవర్తక కాలాగ్ని వహని వెలువడుతుంది. అధోలోకాల నుంచి పైకి లేచి అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. 100 ఏళ్ల పాటు ఎడతెరిపి లేకుండా ప్రళయ వాయువులు మహావేగంతో వీస్తాయి. ఆ ప్రకారం వాన చినుకు లేక 100 ఏళ్లు గడుస్తాయి. 100 ఏళ్ల పాటు 12 ఆదిత్యుల తీవ్ర కిరణాలు అకాండ తాండవం చేస్తాయి. ఆ తర్వాత 100 ఏళ్లు ప్రళయాగ్ని దహించి వేస్తుంది. అప్పుడు 7 విధాల వాయువులు ఝంఝామారుతాల వేగంతో వీస్తాయి. ఆ పైన 100 ఏళ్లు చిత్ర విచిత్ర కాంతులతో మబ్బులు కమ్మి మహాగర్జనలతో ఏనుగు తొండాలకు సాటి వచ్చే నీటి ధారలతో విశ్వాన్ని ముంచెత్తేస్తాయి. ఈ బ్రహ్మాండం అంతా నీటితో నిండిపోతుంది. ఆ విధంగా ఏకార్ణవం అయినప్పుడు పృథ్వీ యొక్క విశిష్ట లక్షణమైన గంధ గుణాన్ని జలం తనలోకి తీసేసుకుంటుంది. పృథ్వీ తన రూపాన్ని కోల్పోయి ఆపస్సులో కలిసిపోతుంది, జలంలో కలిసిపోతుంది. ఇంకా పృథ్వీ అనే పదార్థం ఉండదు, భూమి ఉండదు. అప్పుడు ఆపస్సు యొక్క తన్మాత్ర అయిన రసం అనే గుణాన్ని తేజస్సు తనలోకి ఆకర్షిస్తుంది. స్వరూప నాశనం చెందిన జలం తేజస్సులో విలీనం అయిపోతుంది. ఆ తేజస్సు యొక్క తన్మాత్ర అయిన రూపగుణాన్ని వాయువు ఆకర్షిస్తుంది, దాన్ని తనలోకి చేర్చేసుకుంటుంది. వాయువు యొక్క తన్మాత్ర అయిన స్పర్శ గుణాన్ని ఆకాశం తనలో కలుపుకుంటుంది. ఆకాశ తన్మాత్ర అయిన శబ్ద గుణాన్ని అహంకారం యొక్క తామస రూపమైన భూతాది గుణాలను తనలోకి ఇముడ్చుకుంటుంది. అప్పుడు మహత్తత్వం అహంకారాన్ని తనలోకి ఆకర్షిస్తుంది. అది ప్రకృతి యొక్క సత్వరజస్తమస్సులు వైకారిక గుణాల్లో లయించిపోతుంది. అప్పుడు కాలం చేత ప్రేరేపించబడిన ప్రకృతి సత్వాది గుణాలను తనలోకి విలీనం చేసుకుంటుంది. ప్రకృతికి కాలము మొదలైన అవయవాలు, వైకారికములైన పరిణామాలు అనేవి ఇంకా ఉండవు. అవ్యక్తమైన అప్పటి తత్వం మాటలకు మనస్సుకు అందదు, చెప్పడానికి ఆలోచించడానికి అసలు అర్థం కాని తత్వం అది. దానికి ఆది లేదు, అంతం లేదు. ఆది అంతం అనే కారణ తత్వాలు ఉండవు. మహత్తత్వం గుణాలు లేకపోవడం వల్ల దానిలో ప్రాణము, బుద్ధి, ఇంద్రియాలు, దేవతలు మొదలైన రూపాలు కూడా ఉండవు. సృష్టి కార్యానికి ఆవశ్యకమైన రజోగుణం ఉండదు.
అందువల్ల అది వ్యక్తం కాదు, దానికి స్వప్నము లేదు, జాగ్రత్త అవస్థ లేదు. ఆ నిర్గుణమైన స్థితిలో పృథివ్యాధులే లేనప్పుడు, దృశ్య దర్శనాలే లేనప్పుడు, సందర్శకులే లేనప్పుడు ఊహకి ఎలా అందుతుంది? అది మూలభూతం పదమామనంతి అంటారట. అంటే మూలమైన కైవల్య పదం అది. కాల ప్రభావం వల్ల ఆ అవ్యక్తంలో ప్రకృతి పురుషతత్వాలు ఒకటి కావడమే ప్రాకృతిక ప్రళయం, ఆత్యంతిక ప్రళయం లేదా మోక్షం. మరొక విశేషం విను అని చెప్తున్నారు సుఖ మహర్షి. బుద్ధి ఇంద్రియాలు ఇంద్రియార్థములైన విషయాలను ఆశ్రయించుకొని జ్ఞానం ప్రకాశిస్తుంటుంది. వీటన్నిటికీ ఉత్పత్తి లయాలు ఉంటాయి. అయితే ఇవి అసత్ పదార్థాలే అని తెలుసుకోవాలి. ఎందుచేతంటే వీటిలో దృశ్యత్వం అంటే కంటికి కనబడడం, అవ్యతిరేకం అనే లక్షణాలు ఉన్నాయి. అవి ఆది అంతాలు కలిగి ఉన్నాయి. అందుకని అవన్నీ కూడా అసత్ పదార్థాలు అవుతున్నాయి. దీనికి అన్యోన్య అపాశ్రయ దోషం అని చెప్పబడే దోషం కారణం. కాంతి కంటే దీపము, నేత్రం కంటే రూపము వేరు కాదు. అదే విధంగా బుద్ధి ఇంద్రియాలు విషయాలు పరమాత్మ కంటే భిన్నమైనవి కాదు. బుద్ధి యందు జ్ఞాన ప్రకాశం కలిగినప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ ఈ మూడు ఆత్మమయం అయిపోతాయి. యోగంగా అలరారుతుంది. తేజస్సు ఒక్కటే అయినా గవాక్ష రంధ్రాల్లోంచి చూసినప్పటి స్థితిలాగా బ్రహ్మం ఒక్కటే అయినప్పటికీ చూసే వాళ్ళకి వివిధ ఇంద్రియార్థాల రూపంలో కనిపిస్తుంది. పెక్కు నగల ఆకారంలో బంగారం వేరువేరుగా కనిపించిన వస్తుతత్వంలో భేదం ఉండదు కదా. అలాగే ఇంద్రియార్థాల వల్ల బ్రహ్మతత్వంలో మార్పు రాదు. కంటికి సూర్యుడికి అడ్డుగా నిలిచిన మబ్బు తొలగితే సూర్యమండలం కనబడుతుంది. అలాగే ఆత్మకు ఉపాధి అయిన అహంకారం నశిస్తేనే బ్రహ్మముతో స్వస్వరూపానుసంధానం కలుగుతుంది. అవిద్యా బంధనాలను తొలగిస్తే ఆత్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది, కైవల్య స్థితి కలుగుతుంది. అదే మోక్షం అని నిత్య ప్రళయం గురించి చెప్తున్నారు. సూక్ష్మదర్శులైన యోగులు పరమాత్మని నిరంతరం స్మరిస్తూ కాలానికి వ్యక్త రూపాలైన ఆ కల్ప ప్రళయాల మీదే చిత్తాన్ని నిలిపి భగవన్మయులే ఉంటారు. కాల ప్రవాహం వేగంగా ప్రవహిస్తున్నప్పుడు అందులో కొట్టుకొని పోతున్న ప్రపంచానికి వేర్వేరు అవస్థలు, పరిణామ దశలు ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాల రాకపోకలను కదలికను మనం చూడలేనట్టే ఆ పరమేశ్వరుడి మూర్తి అయిన కాలంలో వివిధ కల్పావస్థలు కలిగినప్పుడు జరుగుతున్న పరిణామాలను గుర్తించడం సులభం కాదు. క్షణక్షణం పరివర్తనశీలమై ఎప్పటికప్పుడు అంతరించిపోతుండే కాలపు స్వరూపాన్ని నిత్య ప్రళయం అంటారు. అంటే ప్రతిరోజు ప్రళయం జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. నిత్యము, నైమిత్తికము, ప్రాకృతికము, అత్యంతికము అని ప్రళయాలు 4 విధాలుగా ఉంటాయి. భగవానుడు కాలస్వరూపుడు. సాక్షాత్తు ఆ పరమశివుడే పూనుకున్న బ్రహ్మాదులే దిగివచ్చిన అనంతమైన కాల ప్రవాహంలో ఆది నుంచి నారాయణుడు ధరించిన మూర్తులను, ఆయన లీలా అవతార కథలను సమగ్రంగా ఎవ్వరు వర్ణించి చెప్పలేరు. నాకు తెలిసింది ఏ కొంతో ఏది విడవక అంతా నీకు చెప్పాను. అంతు చిక్కని ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటాలంటే శ్రీహరి కథ అనే నావ తప్ప వేరొక సాధనం లేదు అని చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్షన్ మహారాజుతో ఇలా అన్నారు. ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్మానము సంభవంబు గల మానవ కోట్లకు జావు నిత్యమౌ గాన హరిందలంపు మిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. ఓ పరీక్షన్ మహారాజా, బ్రాహ్మణ శాపం వల్ల ప్రేరేపితుడై తక్షకుడు నన్ను కరుస్తాడు. ఆ విషయం నిలువెల్లా వ్యాపించి నేను మరణించక తప్పదు అనే ఆ భయం ఉంది కదా, మరణ భయం మనస్సులోంచి పూర్తిగా తుడిచిపెట్టేసాయి. పుట్టుక అంటూ ఉన్నాక మానవులకు చావు కూడా తప్పదు. ఇది నిత్య ధర్మం. అందువల్ల స్వరూప నిష్ఠతో అత్యంతిక లయాన్ని పొందడం కోసం ఆ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించుకో. దాని వలన నీకు భూమి పైన జన్మ పరంపరల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంకా మళ్ళా జన్మ అనేది రాదు నీకు. ఆత్మజ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడివడిన మహాభక్తులు చేరే మాధవ లోకమ నివాసమైన వైకుంఠంలో నివాసానికి నోచుకొని మోక్షానందాన్ని పొందుతావు
అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. అని ఆ పరీక్షణ్ మహారాజు మరణించిన ఘట్టాన్ని తర్వాత తెలియజేస్తున్నారు. రాజోత్తమ, ముసలితనానికి మరణానికి కారణమైన శరీరంలో ఉంటాడు జీవుడు. కుండ పగిలినప్పుడు కుండ అనే ఆ ఉపాధిలో ఉన్న ఆకాశం ఏ ఉపాధి లేక మహదాకాశంలో ఎలా కలిసిపోతుందో, అలాగే శరీరం పతనం పొందినప్పుడు జీవుడు ఈశ్వరుడిలో ఐక్యం అవుతాడు. వత్తిలో నూనె ఉన్నంత వరకు మాత్రమే దీపం వెలుగుతుంది కదా. అట్లాగే రజసత్వ తమో గుణాల పరిణామం ఉన్నంత వరకు సంసార బంధాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం మూలంగా అవన్నీ నశిస్తాయి. ఆత్మ కూడా మహాకాశంలాగా ఏ పరిణామానికి లోను కాక నిత్యంగా ఉంటుంది. అది అవినాశి. వ్యక్తమైన జగత్తుకు అవ్యక్తమైన మహత్తత్వానికి రెండిటికి కూడా అతీతమైంది ఆత్మ. ఈ విధంగా పరమాత్మను ఆత్మగతం చేసుకొని ఆ శ్రీ వాసుదేవుని యొక్క విరాట్ రూపాన్ని భావన చేయడం వల్ల విశేషంగా ఫలితం ఉంటుంది. కాల ప్రభావం కాకపోతే ఆ తక్షకుడు తానై వచ్చు నిన్ను కరవగలడా? ఆ స్వాతంత్రం, ఆ శక్తి అతనికి ఉన్నయ్యా? లేవు కదా. నేను నిరుపాధికమైన బ్రహ్మాన్ని, కాటు వేసిన ఆ విషసర్పం, మృత్యుముఖంలో ఉన్న నేను ఆత్మ భిన్నులం కాదు. ఇద్దరిని నడిపిస్తున్న సూత్రధారి శ్రీ వాసుదేవుడు ఒక్కడే అని ఆయన మహిమను స్మరించుతూ ఉండు. సర్వసంగ పరిత్యాగం చెయ్యి. అన్ని బంధనాలను విడిచిపెట్టి భగవదర్పణ బుద్ధితో నిరంతరం ఆ శ్రీహరిని స్మరించు. శోకం తొలగి చిత్తశాంతి కలుగుతుంది నీకు. హరి అంటేనే తనను నమ్ముకున్న భక్తుల ఆర్తిని హరించేవాడు అని కదా అర్థం. నిత్యం ఆ శ్రీహరి రూపనామాలను మనస్సులో నిలుపుకొని తదేక ధ్యానం చెయ్యి అని సుఖ మహర్షి ప్రబోధించారు. అలా ప్రబోధింపగా పరీక్షణ్ మహారాజు తనకున్న సంశయాలన్నీ పటాపంచలైపోయినాయి. నిస్సంగుడై సర్వ ఫల త్యాగం చేసి దర్భాసనం మీద కూర్చుని పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైపోయాడు. సుఖయోగి ఇంకా తన కర్తవ్యం ముగిసింది అని అక్కడి నుంచి బయలుదేరారు. ఇక్కడ కోపోద్రిక్తుడైన శృంగి, పరీక్షణ్ మహారాజుకి ఆ శృంగే కదా శాపం ఇచ్చింది. ఆ కోపోద్రిక్తుడైన శృంగి చేత మంత్రపూర్వకంగా నియోగించబడిన తక్షకుడు బ్రాహ్మణ వేషం ధరించి పరీక్షణ్ మహారాజును చంపడం కోసం వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఇంకో బ్రాహ్మణుణ్ణి కలుసుకున్నాడు, కాశ్యపుడు అనే బ్రాహ్మణుణ్ణి. ఆ కాశ్యపుడికి పాము విషానికి విరుగుడు వేయగల శక్తి ఉంది. అతన్ని మాటల్లో పెట్టి రాజును కాపాడడానికి వెళ్తున్న సంగతి అడిగి తెలుసుకున్నాడు. ఆ విష వైద్యుని మహిమ ఏ పాటితో చూద్దామని చేరువన ఉన్న ఒక మహావృక్షాన్ని తన కాటుతో మార్చి మసి చేసేశాడు. కాశ్యపుడు వెంటనే మంత్రించి మళ్ళీ దానికి ప్రాణం పోసి చెట్టును బతికించాడు. తక్షకుడు అతని మహిమను గ్రహించి అతనికి లెక్కలేనంత డబ్బిచ్చి సంతోషపెట్టి పరీక్షిత్తు ఉన్న ప్రాంతాల చుట్టుపక్కలకైనా రాకుండా తిరుగు ముఖం పట్టించేశాడు. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. బ్రాహ్మణ వేషాన్ని వదిలిపెట్టేశాడు. నిజ రూపం ధరించి కాటు వేశాడు అని సంస్కృత భాగవతంలో కనిపిస్తోంది. తక్షకుడు మహారాజు చెంతనున్న వాళ్ళ చేతిలో పండు ఒకటి పెట్టి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి పండు పెట్టాడు. వాళ్ళు ఆ పండుని రాజుకు అందజేశారు. పరీక్షిత్తు ఆ ఫలాన్ని రుచి చూసేసరికి దాంట్లోంచి ఓ పురుగు రూపంలో తక్షకుడు బయటపడి మహాభయానకమైన సర్పాకృతిని ధరించి రాజును కాటేశాడు. పరీక్షిత్తు ఆ విషాగ్ని వల్ల అక్కడికక్కడే మాడి బూడిదైపోయాడు. దిగ్భ్రాంతికరమైన ఆ మరణాన్ని చూసి భూమి అంతరిక్షాల నడుమ లోకాల్లోని జీవులందరూ హాహాకారాలు చేశాడు. పరీక్షణ్ మహారాజుకు రావాల్సిన మరణం కాదు నిజానికి అది. ఈ వృత్తాంతమంతా విన్న పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు పట్టరాని క్రోధావేశాన్ని పొందాడు. సర్పజాతిని సర్వనాశనం చేయాలని సర్పయాగానికి పూనుకున్నాడు. అభిచారిక హోమం మొదలెట్టి మారణ మంత్రాలను చదువుతుంటే వేల కొద్ది పాములు వచ్చి యాగగ్నిలో పడి మరణించసాగాయి. ఎంతసేపటికి తండ్రిని చంపిన తక్షకుడు మాత్రం రాలేదు. అతడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి రక్షణ పొందాడు. ఇంద్రుడి మందిరంలో ఆశ్రయాన్ని పొందాడని తెలుసుకొని జనమేజయుడు మండిపడి
సహేంద్ర తక్షకాయానుబ్రూహి, ఆ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి రప్పించండి అని ప్రేష మంత్రాన్ని ప్రయోగింపజేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా తానున్న చోటు నుంచి దారి కిందికి పడిపోతున్నాడు. అప్పుడు అంగీరసుని వంశంలో జన్మించిన ఒక బ్రహ్మవేత్త, బృహస్పతి అనే పేరు గలవాడు ఆంధ్రుడు, అక్కడికి వచ్చి జనమేజయుడిని పెక్కు విధాల వంశ గౌరవాన్ని, ధర్మజ్ఞతను స్తుతించాడు. మృతియును జీవనంబునివి మేదిని లోపల జీవకోటికిన్ సతతము సంభవించు సహజం విధి, చోర హుతాశ సర్ప సంహతులను దప్పి నాకటను బంచత నొందెడు నట్టి జీవుడున్ వెతలను పూర్వకర్మ భవ వేదనలొందుతు గుందునెప్పుడున్. ఆ ఆంధ్రుడైన బ్రహ్మవేత్త, అతని పేరు బృహస్పతిట, అతను వచ్చి జనమేజయుడిని పొగిడి భూమి మీద జన్మించిన జీవకోటి తమ చేత పూర్వం ఉపార్జితమైన కర్మల మూలాన్నే జీవించడం, మరణించడం జరుగుతోంది. ఇది చాలా సహజమైనది, స్వాభావికమైన సత్యం. దొంగల వల్ల, అగ్ని వల్ల, పాము కాటు వల్ల, దాహం మూలానో, ఆకలి కారణంగానో అవి కేవలం నిమిత్తాలు మాత్రమే. మరణం కలుగుతోంది కానీ నిజానికి వాళ్ళంతా అనుభవిస్తోంది ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని. వ్యధలు, వేదనలు పూర్వజన్మల్లో వారు ఆచరించిన కర్మవశాననే సంభవిస్తాయి. ఆ కర్మ ఫలితమైన దుఃఖాన్ని ఈ జన్మలో పొందుతున్నారు. ఇప్పటికే ఓ జనమేజయ, నువ్వు చేస్తున్న అభిచారిక హోమంలో లెక్కలేనన్ని పాములు ఆహుతి అయిపోయినాయి. చిత్తాన్ని సమాధానపరచుకో. నా తండ్రి దుర్మరణం పాలై పరలోక గతుడయ్యాడు అన్న కోపాన్ని వదిలిపెట్టేసాయి అని చెప్పేసరికి ఆ ఆచార్యుని ఉపదేశానుసారం జనమేజయుడు సర్పయాగాన్ని మానేశాడు. అలా మానేసేసరికి ఇంద్రుడు, తక్షకుడు కూడా రక్షించబడ్డారు. దేవతలు పూల వాన కురిపించారు. జనమేజయుడు మంత్రులను వెంట పెట్టుకుని నగరంలోకి తిరిగి వచ్చాడు అని సూత మహామని సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో చెప్పాడు. భాగవత ధర్మం. సౌనక, బాధ్యము అంటే బాధింపదగింది, బాధకము బాధించేది అనే లక్షణాలను కలిగిన మాయ గుణాల యందు బాధించదగింది, బాధించేది అని ప్రవర్తిల్లి జీవులకు వ్యామోహాన్ని కలిగిస్తోంది. శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వల్ల జీవులు కామక్రోధాది గుణవృత్తులకు లోనవుతున్నారు. దేహమే ఆత్మ అనే భ్రాంతిని పొందుతున్నారు. ఆ భ్రాంతి వల్ల క్రోధము, దుశ్చింతలు ఇంకా చెలరేగుతాయి. ఆత్మ విచారం వల్ల జ్ఞానం ఉదయించి అజ్ఞానం తొలగిపోతుంది. ఏ చోట మాయ యొక్క ఆశ్రయం వల్ల కలిగే వాద వివాదాలు ఉండవో, ఆశ నిరాశల మధ్య ఎప్పుడూ ఊగిసలాడుతుండే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుకి ప్రవృత్తి ఉండదు, కర్మములందు దీనికి నేను కర్తను అనే భావం లేనందువల్ల ఆ కర్మం యొక్క ఫలప్రాప్తి కూడా ఉండదు, దేని యందు కర్త కర్మ క్రియలు అనే మూడు భావాలతో కూడిన అహంకార స్వభావుడైన జీవుడికి ఉనికి కలగదు, అది బాధ్య బాధక లక్షణ రహితమైన ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మ జ్ఞానాన్ని మరుగుపుచ్చే ప్రతి చర్య కూడా అవిద్యే. కాబట్టి అవిద్య వల్ల కలిగే మాయా వికారాలను గుర్తించి వాటిని మానుకోవాలి. ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల జరగాలి అనే భావన పోవాలి. విష్ణువు యొక్క పరమస్వరూపాన్ని తెలుసుకొని దేహాత్మ భావాన్ని, అహంకార మమకారాలను వదిలేయాలి. తన కర్మ ఫలానికి కారణం వేరొకరు అని ఇతరులను నిందించకూడదు. పరులను నిందించి నిందా తిరస్కారాలకు అలజడి చెందకూడదు. పరులు నిందిస్తారు మనని, కానీ దానికి కూడా అలజడి చెందకూడదు. దేహాన్ని ఆశ్రయించిన బంధాలే తప్ప ఆత్మకృతాలు కావు అని అలాంటి వాటి కోసం ఎవరితోనూ వైరం పెట్టుకోకూడదు. భగవంతుని పాద పద్మాల యందు అనన్యమైన భక్తి కలిగి సంచరించేవాడు ఆ శ్రీ వాసుదేవుని పరమ పదాన్ని చేరుకుంటాడు అని ఈ విధంగా ఆ శ్రీ వాసుదేవుని మహిమ ప్రస్తావన చేసిన సూత మహర్షికి అంతులేని సంతోషం కలిగింది. అప్పుడు సౌనకుడు ఇలా అడుగుతున్నాడు, మహాత్మా, వ్యాస మహర్షి శిష్యులైన వేద ప్రచారకులు పైల మహర్షి మొదలైన వాళ్ళు వేదాన్ని ఏ విధంగా విభజించారు? పరీక్షన్ మహారాజు గాథ అయిపోయింది.
పరీక్షణ్ మహారాజు గాథ అయింది, సుఖ మహర్షి వెళ్ళిపోయారు. సౌనకాది మహర్షులు సూత మహాముని కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. వేద ప్రచారకులు పైల మహర్షి మొదలైన వాళ్ళు వేదాన్ని ఏ విధంగా విభజించారు, వేర్వేరు శాఖలను ఎలా రూపొందించారు, మాకు ఆ వివరాలని చెప్పాల్సింది అన్నారు. అప్పుడు సూత మహర్షి ఏకాదశ స్కంధంలో మైత్రేయుడు వైదిక కర్మకలాపాన్ని గురించి ఉద్ధవునికి చెప్పినప్పటి శబ్ద బ్రహ్మ నిరూపణను, ప్రణవానికి ఉన్న బ్రహ్మతత్వ ప్రతిపాదనమే ప్రణవ విస్తారమైన వేద శాఖ కాండలకు ఉంటుందని, కర్మ జ్ఞాన భక్తి యోగాలను ప్రస్తావించిన విషయాన్ని సౌనకుడు ఇప్పుడు కొనసాగించమంటున్నాడు అని సూత మహర్షి అర్థం చేసుకుని ఆ సౌనకుడితో ఇలా అంటున్నారు. ధారుని బారాశర్యున కార్యులు పైలుడు సుమంతు జేమిని మునులన్ ధీరుడు వైశంపాయనుడు ఆరయ నలుగురును శిష్యులయ్యుండిరుగిన్. పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, ధీ విశారదుడైన వైశంపాయనుడు అని నలుగురు శిష్యులు ఉండేవాళ్ళు. ఈ నలుగురు శిష్యులు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే 4 వేదాలను వ్యాస మహర్షి ఉపదేశించిన క్రమంలోనే అన్ని లోకాల్లో వెలయింపజేశారు అని సూత మహర్షి చెప్పారు. అప్పుడు సౌనకుడు కుతూహలం ఉండబట్టలేక ఏమిటి ఆ క్రమం అని అడిగారు. అంటే ఎవరు ఏ వేదాన్ని నేర్చుకున్నారు అని. అప్పుడు సూత మహర్షి చెప్పడం ప్రారంభించాడు. మొట్టమొదటగా బ్రహ్మ హృదయాకాశంలో ఒక నాదం ఉత్పన్నమైంది. ఆయన ఆత్మయోగంతో చిత్త వృత్తులను నిరోధించి ఉన్నప్పుడు ఆ నాదం ఆయన శ్రవణ పుటాల్లో వ్యక్త రూపాన్ని పొందింది. బ్రహ్మాత్మకుడైన పరమాత్మని యొక్క జ్ఞాన స్వరూపమైన ఆ నాదాన్ని ధ్యానించి సేవించడం వల్ల మనోనాశాన్ని, వాసనాక్షయాన్ని సాధింపగోరి యోగ సాధనకు పూనుకున్న కర్మ సన్యాసులు ఆధ్యాత్మికము, అధిభౌతికము, అధిదైవికములు అనే ఆత్మ మలినాలను తొలగించుకొని పాప విముక్తులై ఆరూఢ స్థితిని పొందుతారు. బ్రహ్మగారి హృదయంలో ప్రణవనాద ఉత్పత్తి జరిగింది. ఆ హృదయాకాశంలో ఉదయించిన ఆ నాదం బృహతి వాక్కు అంటాం. ఓం అన్న ధ్వనిగా వినిపించింది. అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మ విద్య సర్వస్వంలైన అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు పుట్టినిల్లైన వేదమాత అని చెప్పబడింది. అకార, ఉకార, మకారాలతో రూపొందిన ఆ ఓంకారం త్రిగుణాత్మకమైంది. అంటే సత్వ రజస్ తమస్సులనే 3 గుణాలు, ఋగ్ యజుస్ సామములనే 3 నామాలు, భూర్భువస్సువ అనే 3 లోకాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తువులు అనే 3 వృత్తులను కలిగి ఉంది. అంతటా భగవంతుడైన బ్రహ్మదేవుడు ఆ ఓంకారం నుంచి స్వరాలు, స్పర్శములు, అంతస్థములు, ఊష్మములు, హ్రస్వములు, దీర్ఘములు మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించారు. ఆ అక్షరాల సహాయంతో ఆయన తన 4 ముఖాల నుంచి 4 వేదాలను ఉద్భవింపజేశారు. ఆయన మానస పుత్రులైన మరీచి మొదలుగా గల బ్రహ్మవేత్తలు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకున్నారు. ఆ క్రమంతోనే తాము తమ శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలోనూ మహర్షులు గురుముఖత వేదాలను అభ్యసిస్తూ వచ్చారు. కొంతకాలానికి కాలమహిమ వల్ల ఇంద్రియ నిగ్రహం, సత్ప్రవర్తన లోపించి అల్పాయువులు, బలహీనులు, అల్పబుద్ధులు, వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేని వాళ్ళు ఆయన ప్రజలు పుట్టుకొచ్చారు. వాళ్ళకి దారి చూపాలి అని సంకల్పించి ద్వాపర యుగం ప్రారంభమైనప్పుడు దాసరాజు సుత అయిన సత్యవతీ దేవి యందు భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు. వ్యాస మహర్షి ఆ అనంతమైన వేద రాశిని ఋగ్ యజుస్ సామ అథర్వములని 4 సంహితలుగా విడదీశారు. వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులు అనే 4 ఉత్తములైన శిష్యులను పిలిచి ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు. సూత మహాముని బహ్వృత సంహిత గురించి చెప్తున్నారు. పైల మహర్షి అధ్యయనం చేసిన ఋక్ సంహిత పరిమాణం చాలా పెద్దది, రుక్కుల సంఖ్య చాలా ఎక్కువ. అందువల్ల
దాన్ని బహ్వృచ సంహిత అన్నారు. పైలుడు దాన్ని రెండుగా విభజించారు. ఇంద్రప్రమితికి, బాష్కలునికి బోధించారు. బాష్కలుడు తన భాగాన్ని మళ్ళా 4 శాఖలుగా పునర్విభాగం చేశాడు. తన శిష్యులైన బోధ్య, యాజ్ఞవల్క్య, పరాశర, అగ్నిమిత్రులకు నేర్పాడు. ఇంద్రప్రమితి తన సంహిత భాగాన్ని గొప్ప కవి, మనీషి అయిన తన కొడుకు మాండూకేయ ఋషికి ఉపదేశించారు. మాండూకేయుడు తన శిష్యుడు దేవమిత్రునికి బోధించిన విద్యను సౌభరి మొదలైన ఋషులు నేర్చుకున్నారు. సౌభరి కొడుకైన శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను 5గా విభజించాడు. తన విద్యార్థులైన వాత్స్య, మౌద్గల్య, శాలీయ, గోముఖ, శిశిరులకు ఉపదేశించాడు. వాళ్ళందరూ తమ వంతు పాఠాన్ని జాతుకర్ణికి ఉపదేశించారు. జాతుకర్ణి బలాకుడు, పైంగుడు, వైతాళుడు, విరజుడు అనే ఋషులకు నేర్పించాడు. బాష్కలుని కొడుకు బాష్కలి తనకు తెలిసిన ప్రతి శాఖ నుంచి మంత్రాలను విషయానుసారం గ్రహించి వాలఖిల్య సంహితను సంకలనం చేసి తన శిష్యులు బాలాయని, గర్గ్యుడు, కాసారుడు అనే వారికి చెప్పారు. ఈ విధంగా బహ్వృచ సంహితను సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులందరూ అధ్యయనం చేశారు. ఇంకా యజుర్వేదం తైత్తరీయ శాఖ విభాగం మనకు కనిపిస్తుంది. వైశంపాయనుడు యజుర్వేదాన్ని కూలంకషంగా నేర్చుకున్నాడు. అతనికి చరకుడు, అధ్వర్యువు అనే శిష్యులు ఉన్నారు. వాళ్ళు గురువు వద్ద అన్ని క్రతువులను సలక్షణంగా చేయించడం నేర్చుకున్నారు. ఒకప్పుడు వైశంపాయనుని కోసం బ్రహ్మహత్య పాతకానికి నిష్కృతిగా ప్రాయశ్చిత్త హోమాన్ని అధ్వర్యువులైన శిష్యులు చేపట్టారు. వారు చేపట్టిన కర్మకాండం చూసి వైశంపాయన్ని మరొక శిష్యుడు దైవరాత మహర్షి కొడుకైన యాజ్ఞవల్క్యుడు ఆ యాగకరణాన్ని అధిక్షేపించాట. గురుదేవ, మతిమాలిన శిష్యులు చేసే అనర్హ కృత్యం వల్ల మీకు లభించే ఫలితం చాలా తక్కువ. నేను ఇంతకంటే అధిక ఫలాన్ని ఇవ్వగల గొప్ప యాగాన్ని చెయ్యగలను అని పలికాడు. గర్వంతో యాజ్ఞవల్క్య మహర్షి చేసిన ఆ తిరస్కార పూర్వక గురువు అపరాధానికి వైశంపాయనుడు మండిపడ్డాడు. నువ్వు నా నుంచి నేర్చుకున్న వేదం అంతా ఇక్కడ పెట్టి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడు గురువు వద్ద తను చదివిన యజుర్వేద భాగాన్ని మొత్తం ఆయన బోధించిన క్రమాననే కక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెత్తిటితో తడిసిన వమనాన్ని చూసి యజుర్మంత్రాల సూక్తాలను అధిష్ఠించిన ఆయా శాఖాది దేవతలు తిత్తిరి పక్షులు రూపం దాల్చి వాటన్నిటిని భుజించాయి. అందువల్ల అత్యంత రమణీయమైన ఆ భాగానికి నాటి నుంచి తైత్తిరీయము అనే పేరు వచ్చింది. కాణ్వా మాద్యంధిన శాఖలు గురుకుల నుంచి బహిష్కరించబడి విరక్తుడైన యాజ్ఞవల్క్యుడు అంతులేని దుఃఖాన్ని పొందాడు. వైశంపాయనుడు కూడా నేర్పని అపురూపమైన ఛందోరాశిని గ్రహించాలి అనే దృఢ సంకల్పం అతనికి కలిగింది. అతి శ్రేష్టమైన వాంగ్మయ తపస్సుతో వేదాలకు అధిష్టాన దైవతమైన సూర్య భగవాను స్తోత్రం చేసి సంతోషపెట్టాడు. సూర్య భగవానుడు ప్రసన్నుడై వాజి రూపంలో అంటే గుర్రం రూపంలో సాక్షాత్కరించి మునుపెవ్వరూ ఎరుగని యజుర్వేద సూక్తాలను అతనికి ఉపదేశించాడు. వాజి రూపంలో సూర్యుడు బోధించిన 15 శాఖల ఆ నవీన శుక్ల యజుర్వేద భాగం వాజసనేయ సంహిత అని ప్రసిద్ధి చెందింది. వేదాధ్యేతలలో కాణ్వులు, మాధ్యందినులు దానిని సర్వాంగీణంగా అధ్యయనం చేయడం వల్ల ఆ పేరిట సరికొత్తగా కాణ్వ, మాధ్యందిన శాఖలు ఏర్పడ్డాయి. ఈ విధంగా యజుర్వేదం లోకంలో ప్రవర్తనసాగింది. ఇంకా సామవేద విస్తృతి ఎలా జరిగింది? సామవేదాన్ని చెప్పుకున్న మహర్షి జైమిని మహర్షి. దాన్ని తన కుమారుడైన సుమంతుడికి ఉపదేశించాడు. సుమంతుడు తన కుమారుడైన సుకర్ముడికి బోధించాడు. అతను సామవేద తరువును 1000 శాఖలుగా విభజించాడు. కోసల దేశానికి చెందిన ఋషి కుమారుడు హిరణ్యనాభునికి తన కుమారుడైన పౌష్యంజి లేదా పౌష్పింజికి, పౌష్యంజి దగ్గర లౌగాక్షి, మాంగలి,
కుల్యుడు, కుశీదుడు, కుక్షి అనే 5 శిష్యులు ఒక్కొక్కళ్ళు 100 శాఖలను చెప్పుకున్నారు. హిరణ్యనాభుడి శిష్యుడు కృతుడు 24 శాఖలను పాఠం చెప్పేవాట. 1000 మిగిలిన శాఖలన్నింటినీ ఆత్మవిద్యా కోవిదుడైన ఆవంత్యుడు ప్రచారం చేయసాగాడు అని మూలంలో ఉంది. అయితే వేరే గాథ ఏంటంటే, సుమంతుడి కొడుకు సుకర్ముడు ఆ వేదాన్ని 1000 శాఖలుగా విడదీసి కోసలుని కుమారుడైన హిరణ్యనాభుడికి తన కొడుకు పౌష్యంజికి నేర్పాడు. వాళ్ళిద్దరూ ఆ శాఖలను బ్రహ్మజ్ఞాన సంపన్నులైన ఆవంత్యులకు, ఉదీచ్యులకు 500 మందికి బోధించారు. వాళ్ళందరినీ సామవేదంలో పారంగతులను చేశారు. ఈ విధంగా వీళ్ళ వల్ల సామవేదానికి లోకంలో ప్రసిద్ధి వచ్చింది. ఇంకా అథర్వవేద పండితుడైన సుమంతుడు తన విద్యను కబంధుడు అనే తన శిష్యుడికి నేర్పాడు. అతడు దానిని పథ్యునికి, వేదదర్శునికి ఇచ్చాడు. వేదదర్శుడు దాన్ని 4 భాగాలు చేసి శౌక్లాయని, బ్రహ్మబలి, నిర్దోషుడు, పిప్పలాయుడు అనే వాళ్ళకి ఇచ్చాడు. పథ్యుడు తన సంహితను కుముదుడు, సునకుడు, జాబాలి, అంగీరసుడు, బభ్రువు, సైంధవాయనుడు అనే బ్రహ్మవాదులకు నేర్పాడు. ఈ విధంగా శాఖోపశాఖలతో అథర్వవేదం వృద్ధిలోకి వచ్చింది అని ఇప్పటిదాకా నీకు వేద వాంగ్మయం ఏర్పడిన తీరు, ఆ వేదాల ప్రచార క్రమాన్ని తెలియచేశాను. ఇంకా నేను పురాణాల గురించి చెప్తాను, విను. త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అని 6 వేదాంగవేత్తలు. వ్యాస మహర్షి శిష్యుడైన నా తండ్రి అంటే రోమహర్షణుడు, సూత మహర్షి చెప్తున్నారు, రోమహర్షణుని వద్ద పురాణాలను నేర్చుకున్నారు. నేను సూత మహర్షి చెప్తున్నారు, ఆ 6 దగ్గర శిష్యరికం చేశాను. మళ్ళీ పురాణ సంహిత మొత్తాన్ని అభ్యసించాను. కశ్యపుడు, నేను, సావర్ణి, పరశురాముడు శిష్యుడైన అకృత వ్రణుడు నా తండ్రి వద్ద మూల సంహితలు 4 నేర్చుకున్నాం. పురాణం సర్గం మొదలైన 10 లక్షణాలతో కూడుకుని ఉంటుంది. కొంతమంది ఆ పురాణ లక్షణాలు 5 అని చెప్తారు. పురాణాల వరస పురాణవేత్తలైన మహర్షులు చెప్పే తీరును తెలియజేస్తాను, వినండి. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మాండ పురాణం, గరుడ పురాణం అని 18 మహాపురాణాలు. ఇవి కాక ఉప పురాణాలు కూడా ఉన్నాయి. ఈ పురాణ సంహితలను వ్రాసిన, చదివిన, విన్నా అన్ని పాపాలు పటాపంచలవుతాయి అని ఈ విధంగా సూత మహర్షి సౌనకాదులందరికీ చెప్పాడు. అప్పుడు వాళ్ళు, సూత, నారాయణుని సంకల్పం చేత ఆవిర్భవించిన ప్రధానమైన గుణక్షోభం వల్ల కలిగిన మహత్తత్వం నుంచి త్రివిధ అహంకార క్రమాన భూత తన్మాత్రలు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, దేవతల జన్మం మొదలైన సృష్టి విస్తారం కలిగిందని చెప్పారు. ఆ గుణ వర్ణనం చేశారు. నారాయణుని అవతార లీలలను వినిపించారు. సజ్జనుల సంగతి పక్కన పెట్టి జీవితంలో తప్పులు చేసిన వాళ్ళు, ఏవేవో పాప సంకల్పాలు కలుగుతుండే వాళ్ళు ఈ భవసాగరాన్ని దాటాలంటే ఏం చెయ్యాలి, వాళ్ళు తరించే మార్గం చెప్పండి అని అడిగారు. సూత మహర్షి వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుని ఇలా అన్నారు. మార్కండేయోపాఖ్యానం చెప్తున్నారు సూత మహర్షి. తొల్లిటి యుగమున దపముల బల్లిదులకు ఋషుల మహిమ భాషింపగా రంజిల్లెడు మార్కండేయుండుల్లంబున హరిని నిలిపి యుడుగక ప్రతికెన్. పూర్వం ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పానికి ముందు కల్పంలో జపతపానుష్ఠానాల వల్ల సర్వశక్తిమంతులైన ఋషుల మహిమ ఎటువంటిదో వర్ణించి చెప్పాలంటే, ఇప్పుడు నా మనస్సులో వెలుగొందుతున్నవాడు మహర్షి అయిన మార్కండేయ మహర్షి. ఆయన అంతరంగంలో శ్రీహరిని నిలుపుకొని జీవులకు అనివార్యమైన మృత్యు మీద విజయాన్ని సాధించి చిరంజీవి అయ్యారు. కల్పం అంతమయ్యే వేళ లోకాలన్నీ జలమయమై చిమ్మ చీకటి కప్పుకున్నప్పుడు మార్కండేయుడు తనొక్కడే ఉన్నాడు. ఏ తోడు లేకుండా తిరుగుతున్నాడు. ఒక చోట 1,000,000 బాల సూర్యుల తేజంతో వెలుగుతున్న ఒక బాలకుణ్ణి చూశారు. అతని హృదయంలోనికి ప్రవేశించి
ఎన్నో వేల సంవత్సరాలు ఆ విధంగా తిరిగి తిరిగి వెలుపలికి వచ్చేసరికి మళ్ళా మర్రి ఆకు మీద పవళించిన ఆ పసివాడిని మళ్ళా కనుగొన్నాడు అని చెప్పేసరికి సౌనకాదులు సూత మహాముని మెచ్చుకున్నారు. ఆ మునేంద్రుడికి ఇంతటి ప్రభావం ఏ విధంగా కలిగింది అని ప్రశ్నించారు. అప్పుడు సూత మహర్షి చెప్తున్నారు, భూ వినుత బ్రహ్మచర్యము దావదలక నిష్ఠ చేత దధ్యముగాగన్ భావించి హరిదలంచుతూ గోవిద నుతుడై మృకండు గుణముల వెలసన్. భృగువంశంలో నియతి విధాతల సుతుడు మృకండు మహర్షి భూజన స్తుతి పాత్రమైన బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఆ దీక్షను వహించి ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ధ్యానం చేస్తూ తన సుగుణ వర్తనతో పెద్దల ప్రశంసలు అందుకున్నాడు. ఈ విధంగా తపస్సు మొదలెట్టి భగవదుపాసన చేస్తున్న అతనికి వాసుదేవుడు మహాదేవుడు వచ్చి కనుల ఎదుట నిలబడ్డారు. పరమేశ్వరుడు పరమాత్మ ఇద్దరు కళ్ళ ఎదురకుండా నిలిచి వరం కోరుకో అని అడిగారు. అప్పుడు ఆ మృకండ మహర్షి ఉత్తమ గుణోపేతుడైన కొడుకు కావాలి అని అర్థించాడు. హరిహరులు అతను కోరిన వరాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి మృకండ మహర్షికి మార్కండేయుడు జన్మించాడు. బ్రహ్మాత్మ జ్ఞానం కలిగి నియమనిష్టలతో శ్రీహరిని అర్చింపసాగాడు. మృత్యువు అతన్ని కాలపాసంతో బంధించపోగా ఎదిరించి చావును కాదని 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చూస్తుండగానే 6 మన్వంతరాలు గడిచిపోయాయి. ఇంద్రుడు తన పదవి చేజారుతుందేమో అని భయపడి ఆ మునీంద్రుడి ఘోర తపస్సును భగ్నం చేయడానికి దేవకాంతాలను పంపించాడు. వాళ్ళు అక్కడికి వచ్చి చూసేసరికి మార్కండేయుడు తపస్సు చేస్తున్న వనస్థలి పూలు పళ్ళ తోటలతో నిండుంది. మత్తెక్కిన తుమ్మెదల రొదలు, చిలకలు కోకిళ్ళు మొదలైన పక్షుల కిలకల రావాలు దిగంతాలకు వ్యాపిస్తున్నాయి. జంతువులు పక్షులు జన్మ వైరాన్ని మడిచి సందడి చేస్తున్నాయి. బెగ్గురు పక్షులు, జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, రాయంచలు, కొక్కెరలు మొదలైన నీటి పక్షుల కలకలంతో ఎటు చూసినా సరస్సులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆ వనంలో కావిరంగు నారతీర ధరించి జడలు కట్టి ఎరుపెక్కిన శిరోజాలతో సాక్షాత్తు అగ్నిదేవుడి లాగా తేజరిల్లుతూ తపస్సు చేసుకుంటున్న ఆ మార్కండేయుని చూశారు. ఆ కాంతలు వీణ వేణు మధుర గాన వినోదాలతో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఏకాగ్రతకు ఏ మాత్రం భంగం వాటిల్లలేదు. గాంభీర్య ధైర్య స్థైర్య దృఢవ్రతుడు మహోదాత్తుడు అయిన ఆ మునిరాజుని జయించే శక్తి తమకు లేదని గ్రహించి వాళ్ళందరూ బాధపడుతూ తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. తపస్వాధ్యాయ సంయమాలతో భక్తిపూర్వకంగా తన ఆరాధించిన మార్కండేయుడి తపస్సుకి శ్రీహరి ప్రత్యక్షం అయ్యాడు. నరనారాయణ ఋషుల రూపాన్ని ధరించి తన తేజవంశ ద్వయంతో ప్రత్యక్షమయ్యాడు. అతనికి సాక్షాత్కరించాడు. మార్కండేయుడి దేవ, దివ్యమైన నీ నామాన్ని స్మరించేందుకు ఈ దేహధారణ అవసరం అవుతోంది, ఒక నిమిత్తం అవుతోంది. ఈ శరీరంతో నేను అనేక యుగాలు జీవించి ఉండేట్లు వరాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. శ్రీహరి కరుణించి మార్కండేయుని చిరాయువుగా దీవించాడు. మార్కండేయుడు శ్రీహరిని స్తుతించాడు. జగము రక్షింప జీవుల జంప మనుపగర్తవై సర్వమయుడవై కానిపింతు వెచట నీ మాయ తెలియంగనెవ్వడోపు విశ్వసన్నుత విశ్వేశ వేద రూప. ఆ మార్కండేయుడు పరమాత్మని స్తుతిస్తున్నారు. విశ్వం అంతటిని గుణానువాదం అనే వ్యాజ్యంతో వేవేల విధాల సన్నతించబడిన ఓ దేవా, విశ్వానికి ఈశత్వాన్ని వహించి కాపాడుతున్న పరమాత్మ, వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అన్నట్లు వేదాల రూపాన్ని నువ్వే ధరించి నిన్ను నువ్వే ప్రకటించుకున్న స్వామి, జగత్తుకు నీ ఎరుకను కలుగజేసి జగద్రక్షణ కావించే నిమిత్తం సృష్టికర్తవై పోషించేవాడివై చంపేవాడివై నీ లీలలను ప్రదర్శిస్తూ అంతటా నీవే నిండి ఉండి సర్వాత్మకుడివై గోచరిస్తావు. నీ చేతనే కల్పితమైన నీ మాయను తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? బలి విన్ముఖ్య దిశాధినాథ వరులున్ పాలాక్ష బ్రహ్మాదులున్ జల జాతాక్ష పురందరాది సురులున్ చర్చించి నీ మాయలం తెలియలేరట నా వశంబే తెలియందీనార్తి నిర్మూల యుజ్వల పంకేరుహ పత్రలోచన
గదా చక్రాంబుజాద్యంకిత. ప్రకాశవంతమైన తామర్రేకుల్లాంటి కన్నులు కలిగిన వాడా, గదా చక్రము పద్మము మొదలైన దివ్యాలంకారాలతో చిహ్నితములైన 4 హస్తములు కల వాసుదేవ, ఉజ్వలమై సూర్యాదుల వెలుగుకు ఆధారభూతమైన తేజస్సు, అనంత ఐశ్వర్య వైభవాలు కలిగి సన్నతించబడిన ఓ ప్రభు, యమధర్మరాజు మొదలైన దిక్పాలకులు, నుదుట 3వ నేత్రం కలిగిన ఈశ్వరుడు, సృష్టికర్త వంటి మహనీయులు, ఇంద్రాది దేవతలు ఎంత చర్చించినా నీవు వాచామ గోచరుడు కదా. వారు నీ మాయామోహితులే అయినందువల్ల నీ శక్తియుక్తులను తెలుసుకోలేరు. దురవస్థకు లోనైన వారి దుఃఖానికి మూలమైన అవిద్యను నిర్మూలించే మహానుభావ, నీ దయ లేక నేను మాత్రం తెలుసుకోగలనా అని చాలా అద్భుతమైన పద్యం ఇక్కడ. కిం వర్ణ్యతే తవ విభో యదుదీరితోసు సంస్పందతే తమను వాంగ్మన ఇంద్రియాణి స్పందంతి వై తనుభృత మజ సర్వయోశ్చ స్వస్యాప్య ధాపి భజతామసి భావ బంధు. ఓ ప్రభు, నీ ప్రేరణ మూలాన సర్వ ప్రాణికోటి యొక్క బ్రహ్మ మహేశ్వరుల యొక్క నా యొక్క ప్రాణ ఇంద్రియాలు స్పందించగలుగుతున్నాయి. ఆ ప్రాణాలను లక్ష్యంగా చేసుకొని వాక్కు మనస్సు ఇంద్రియార్థాలు తమ తమ విషయాల్లో ప్రవృత్తిని పొందుతున్నాయి. నిన్ను భజించే వారికి ఆత్మబంధుడు అయిన నిన్ను నేనేమని పొగడగలను అని పరిపరి విధాల మార్కండేయుడు ఆ మహావిష్ణువును సన్నతించాడు. దేవ, నీ మాయా ప్రభావం వల్ల ఈ జగమంతా మిథ్యాజ్ఞాన వశమై ఉంది. నీ యొక్క మాయను తెలుసుకొని కోరుతున్నాను, నాకు అనుమతినివ్వు అని అడిగారు. నారాయణుడు తథాస్తు అని తన సమ్మతిని తెలియజేసి వెళ్ళిపోయాడు. మార్కండేయుడు క్రమంగా చరాచర సమస్త వస్తువుల్లో పరమశివుని ధ్యానిస్తూ మానస ఉపచారాలతో శివుణ్ణి పూజిస్తూ కాలం గడుపుతున్నాడు. అంతటా 100 సంవత్సరాల పాటు ప్రచండ మేఘాలు ముసిరి వర్షధారలతో ధరణి తలాన్ని ముంచెత్తేసి నీళ్లు నిండి సమస్తం ఒకటే సముద్రంగా మారి చిమ్మ చీకట్లో మునిగిపోయింది. మార్కండేయుడు ఆ చీకట్లో కళ్ళు కనిపించక భయభ్రాంతుడే ఉన్న సమయంలో ఆ ప్రళయ జలాలలో ఒక వటపత్రం మీద కెంపు మీరిన కాంతులను విరజిమ్ముతున్న పాద పద్మాలు గల ఒక పసివాడిని చూశాడు. నమస్కరించాడు. అతని శరీరంలోకి శ్వాసవాయువుల ఆకర్షణ వల్ల అతని శరీరంలోకి ప్రవేశించాడు. బ్రహ్మాండాలను ఇమర్చుకున్న అతని బొజ్జలో చెప్పలేనంత కాలం ఉన్నాడు. కాలాంతర గ్రహాంతర లోకాంతరాలన్నీ తిరిగి చూశాడు. ఎట్టకేలకు తాను మునుపు చూసిన అతని పాదార విందాలను జ్ఞాపకం చేసుకుంటూ మార్కండేయుడు ఆ బాలకుడి కడుపులో నుంచి బయటకు వచ్చాడు. ఆ బాలుడిని ఆలింగనం చేసుకోబోతే అతను తన మాయతో పాటు మాయమైపోయాడు. మార్కండేయుడు ఎప్పట్లాగా తన ఆశ్రమాన్ని చేరుకొని తపస్సు చేసుకుంటున్నాడు. నిలచిన శంకరంగనియు నిత్య సుఖంబుల నెచ్చు గౌరి ఇమ్ములహర భూతి భూషణ సముజ్వల గాత్రుని గంటె ఎంతయున్ వలనుగవాని తోడనొక వాటపు మాటను బల్కగాదగున్ సలలితమైన ఈ తపసి జాడ వినంగడు వేట్క ఎయ్యడిన్. ఆ తరుణంలో ఆకాశ మార్గంలో పార్వతీ సమేతుడై విహరిస్తున్న శ్రీ పరమేశ్వరుడు నారాయణుని యొక్క యోగమాయ ప్రభావానికి ముగ్ధుడై ఆ శ్రీమన్నారాయణ ధ్యానలీనుడై ఉన్న మార్కండేయుడిని చూడగోరి అక్కడ నిలబడ్డాడు. నిలిచిన శంకరుని చూసి ఇహపర కైవల్య రూపాలైన సుఖాలను ప్రసాదించే పార్వతీమాత ప్రీతితో, ఓ పరమేశ్వర, ఈశ్వరుడు అణిమాది అష్టైశ్వర్యాలకు భూతులని పేరు కదా, ఆయన భూతి భూషణ అని సంబోధించింది ఆవిడ. భూతి భూషణ సముజ్వల గాత్రుని అని మార్కండేయుడికి అన్వయిస్తే విభూతి రేఖలే అలంకారాలుగా కలిగిన తేజోమయుడైన మార్కండేయుడు. ఆ విభూతి రేఖలే అలంకారాలుగా కలిగి తేజస్సు ఉట్టిపడుతున్న మార్కండేయుడిని చూశారు కదా, దయతో ఒకసారి పలకరించండి. ఈ తపోనిధి దివ్య చరిత్రను వినాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది అని పార్వతీదేవి అడిగింది. సాధారణంగా ఏదైనా మనకు తెలియాలంటే పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. ఆవిడ పలుకులను ఆకర్ణించి పరమేశ్వరుడు భవానీ సహితుడై వ్యోమసీమ నుంచి నేలకు దిగొచ్చాడు. సమాధి స్థితుడై గుణాతీతమైన బ్రహ్మంతో స్వస్వరూపాన్ని అనుసంధించి బాహ్యావ్యస్థ నుంచి ఇంద్రియాలను లోపలికి మరల్చి తదేకమైన చిత్తవృత్తితో
శుద్ధ చైతన్య అవస్థలో ధ్యానమగ్నుడే ఉన్న మార్కండేయుని చూశాడు పరమేశ్వరుడు. తన అలౌకికమైన యోగశక్తి మహిమతో అతని హృదయంలోకి అడుగుపెట్టాడు. 4 చేతులను కలిగి భస్మోద్ధూడను కావించి రుద్రాక్ష మాలికలను ధరించి త్రిశూలము డమరకము మొదలు కాగల దివ్యములైన ఉపకరణాలను చేదాల్చి వృషభ వాహనం ఎక్కి ఉమాసదేవి సహితుడై అతనికి తన దివ్య స్వరూప దర్శనాన్ని అనుగ్రహించాడు. మార్కండేయ మహర్షి అప్పటి తన అదృష్టానికి ఆశ్చర్యపోయాడు. తన ఎదుట నిలిచిన పరమేశ్వరుణ్ణి అనేక విధాల స్తోత్రం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ ముని తపశ్శక్తికి ముగ్ధుడై అతను జీవన్ముక్తుడు కాబట్టి మహాత్మా అని సంబోధించాడు. నీవు పరమ మహేశ్వరుడివి అని మెచ్చుకున్నాడు. మార్కండేయుడు సర్వ శుభదాయకుడైన స్వామిని పారవస్యంతో వీక్షించి, దేవా, ఎంతో అరుదైన శ్రీ వాసుదేవుని మాయాశక్తి మహిమను నీ సందర్శనం వల్ల అర్థం చేసుకోగలిగాను. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? అయినా ఒక వరం కోరుకుంటాను. శ్రీమన్నారాయణ్ణి పాదకమలాల నిత్య స్మరణను, మరణాన్ని జయించే శక్తిని ఇచ్చి అభయాన్ని ప్రసాదించు అని వేడుకొన్నాడు. కరుణా సముద్రుడైన పరమేశ్వరుడు అలాగే అగ్గుగాక అని మాట ఇచ్చాడు. ముసలితనం, రోగాలు, శరీర పరిణామ వికారాలు లేకుండా ఆకల్పాంతమైన ఆయువుతో పురుషోత్తముని పరమానుగ్రహం నీకు సిద్ధిస్తాయి అని అభయదానం చేసి ఆ మహాదేవుడు కనుమరుగయ్యాడు. మునులారా, సూత మహర్షి చెప్తున్నారు, ఈ మార్కండేయుని పుణ్య చరిత్రను వ్రాసినా, చదివినా, శ్రవణం చేసిన మరణ భయం అనే తొలగిపోతుంది అని ప్రవచించి సూత మహర్షి ఇంకా ఇలా అన్నారు. భాగవతులు అంటే ఎవరు? భాగవతులంటే శ్రీహరి ఒక్కడే అనన్య శరణ్యుడు, సర్వ జగద్రక్షకుడు, సర్వ నియామకుడు అన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ శ్రీహరి యొక్క దివ్య మంగళ విగ్రహ విభూతి గుణయోగములయందు అత్యంత ఆసక్తి కలిగిన హరి పరాయణులు. భగవద్భక్తి, భూతదయ, నిత్య శౌచం, సత్యనిష్ట కలిగిన వాళ్లే భాగవతులు. అటువంటి హరిపరాయణులైన భాగవతోత్తములు ఇతర దేవతా పూజలను వదిలేసి, ఇతర మంత్రాల అనుష్ఠాన జపాదులను మాని, ఇతర సాధనాలను ఉపాయాలను వదిలిపెట్టి భగవద్ వ్యతిరిక్తులైన దుష్టులకు దూరంగా ఉంటూ సర్వకాల సర్వావస్థలలోనూ నారాయణ, గోవింద, మాధవ అని ఇలాంటి నామాలను తలుచుకుంటూ ఉన్నట్లయితే కనుక అటువంటి పుణ్యాత్ములకు వైకుంఠ ధామంలో నివసించే భాగ్యం చేకూరుతుంది. ఆ శ్రీహరి యొక్క విశ్వరూపం, 4 విధాలుగా భాషిస్తున్న ఆయన వ్యూహ భేదాలు, 4 యుగాల్లో ఆయన యొక్క 4 అర్చామూర్తులు, ఎన్నెన్నో లీలావతారాలు, ఎన్నిసార్లు చెప్పుకున్నా అవి అనుభూతికి అందవలసినవే కాని ఇంద్రియాలకు గోచరించేవి కావు అని సూత మహర్షి చెప్పారు. అప్పుడు సౌనకుడు ఇలా అడిగాడు, హరి కథలు, హరి చరిత్రము, హరిలీలావర్తనములు నంచితరీతిం బరువడి నెరిగితిమంతయు సురనుత అనుమానమొకటి సొప్పడెడి మదిన్. ఆ శ్రీహరి సౌనక మహర్షి అడుగుతున్నారు, శ్రీహరి పుణ్య కథలు, శ్రీ మహావిష్ణువు దివ్య వర్తనలు, శ్రీమన్నారాయణ లీలావతార కృత్యాలు మనస్సుకు హత్తుకొని పోయే తీరుగా మీరు చెప్తుంటే భగవత్ స్వరూప గుణ విభూతులను సమస్తం తెలుసుకున్నాము. నీవు దేవతలు సైతం మెచ్చుకునే కథకుడివి కదా. అయితే నాకు మనస్సులో ఒక సందేహం కలిగింది అని. ఆ సందేహం ఏమిటంటే, భగవత్ కర్మానుగుణ లీలలన్నింటినీ వర్ణించారు. ఆ సర్వేశ్వరుడు సూర్యుని స్వరూపంతో కర్మసాక్షిగా లోకాలకు నేత్రంలాగా ప్రకాశమానంగా ఉంటూ చైత్రమాసం మొదలుకొని ఏ నెలలో ఏ పేరుతో 12 మూర్తులతో ప్రవర్తిల్లుతాడో మాకు వివరంగా చెప్పవలసింది అని సౌనక మహర్షి అడిగారు. అప్పుడు సూత మహాముని చైత్రాది మాసాల్లో సంచరించే 12 ఆదిత్యుల క్రమాన్ని తెలిపారు. చైత్రమాసం మొదలుకొని ఉన్న ఒక్కొక్క నెలలోనూ సౌరగణ సప్తకం ఈశ్వరుని చేత నియోగించబడిన తీరున నానా ప్రకాలుగా సంచరిస్తుంటుంది. మాసానికి అధిదేవత అయిన ఆదిత్యుడు, ఒక ఋషి, ఒక గంధర్వుడు, ఒక యక్షుడు, ఒక అప్సరస, ఒక రాక్షసుడు, ఒక పాము, వీళ్ళందరినీ సౌరగణ సప్తకం అంటారు. ఆ క్రమాన్ని పూర్వం సుఖ మహర్షి
విష్ణురాతుడికి పరీక్షన్ మహారాజుకు తెలిపాడు. ఆ తీరునే మీకు చెప్తాను వినండి. శ్రీమన్నారాయణుని యొక్క ప్రత్యక్ష స్వరూపం సూర్య భగవానుడు. సర్వాత్మకుడైన ఆయన రూపం ఒక్కటే, సర్వము ఆయనే. అయితే ఋషులు ఆ ఏకస్వరూపుని దేశము, కాలము, క్రియ, కర్త, కరణం, కార్యం, ఆగమనం, ఆగమం, ద్రవ్యం, ఫలం అనే ఆశ్రయాలను బట్టి అనేకానేక మూర్తులతో దర్శించి ఆయా రూపనామాలను అభివర్ణించి వాటిని ధ్యానిస్తూ ఉంటారు. సూర్యరథంలో ఆ మాస దేవతా పరివారం ఏమిటి అంటే, చైత్ర మాసంలో సూర్యుడు ధాత అనే పేరు వహిస్తాడు. ఆయన రథంలో పులస్య మహర్షి, తుంబురుడు గంధర్వుడు, తుంబురు గంధర్వుడు, యక్షుడు రథకృత్తు, అప్సర కృతస్థలి, రాక్షసుడు హేతి, సర్పమైన వాసుకి ఉంటారు. వైశాఖ మాసానికి అధిష్టాత ఆర్యముడు. ఆయన రథంలో పులహ మహర్షి, గంధర్వుడు నారదుడు, యక్షుడు ఓజుడు, అప్సరస పుంజిక స్థల, రాక్షసుడు ప్రహేతి, నాగరాజు కంజనీరుడు ఉంటారు. జ్యేష్ఠ మాసంలో సూర్యుడు మిత్రుడు అనే పేరు ధరిస్తాడు. సూర్య రథంలో అత్రి మహర్షి, హాహా అనే గంధర్వుడు, యక్షుడు రథస్వనుడు, అప్సరస మేనక, రాక్షసుడు పౌరుషేయుడు, నాగరాజు తక్షకుడు విరాజిల్లుతారు. ఆషాఢ మాసంలో సూర్య భగవానుడు వరుణుడు అనే పేరు దాలుస్తాడు. వశిష్ఠ మహర్షి, హూహు గంధర్వుడు, యక్షరాజు శుక్రుడు, అప్సరస రంభ, రాక్షసుడు చిత్రస్వనుడు, సర్పరాజు సహజన్యుడు అన్న వాళ్ళతో కాలాన్ని నడిపిస్తాడు. శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే నామంతో వ్యవహరించబడతాడు. సూర్య రథంలో అంగిరసుడు మహర్షి, విశ్వావసు గంధర్వుడు, శ్రోతుడు యక్షుడు, తంలోచ అప్సరస, చర్యుడు రాక్షసుడు, ఏలాపుత్రుడు సర్పం. వీళ్ళందరూ కాల నిర్వర్తకులు. భాద్రపద మాసంలో సూర్యునికి వివస్వంతుడు అని పేరు. మహర్షి భృగువు, గంధర్వుడు ఉగ్రసేనుడు, యక్షుడు అసారణుడు, అప్సరస అనుంలోచ, రాక్షసుడు వ్యాఘ్రుడు, నాగుడు శంఖపాలుడు సూర్య రథంలో నిలిచి కాలగతి నిర్వహిస్తారు. ధరలో ధ్వస్వాహ్వయమును నిరవుగ ధరించి ధాత్రి కింపుదలిర్పం జరించుతు నభమందున సరసిజహితు డాస్వయుజము సయ్యన గడుపున్. ఆశ్వేదంలో భాద్రపదం అయిపోయింది. ఆశ్వేదంలో సూర్యుడు త్వష్ట అనే సుస్థిరమైన నామాన్ని ధరించి భూమికి ఆహ్లాదం కలిగేటట్లు ఆకాశంలో సంచరిస్తుంటే ఆశ్వేజ మాసం ఇట్టే గడిచిపోతుంది. ఈ నెలలో సూర్యరథంలో రుచీకుడు తనయుడు జమదగ్ని మహర్షిగా ఉంటాడు. ధృతరాష్ట్రుడు గంధర్వుడు, శతజిత్తు యక్షుడు, అప్సరస తిలోత్తమ, రాక్షసుడు బ్రహ్మపైతుడు, ఇషంభరుడు అనేవాడు నాగుడు సభ్యులే రథాన్ని నడిపిస్తారు. కార్తీక మాసంలో సూర్యుడు విష్ణువు అని వ్యవహరిస్తారు. సూర్య రథంలో విశ్వామిత్రుడు మహర్షి, సూర్య వర్చస్సుడు గంధర్వుడు, సత్యజిత్తు యక్షుడు, అప్సరస రంభ, మఘాపేతుడు అనే రాక్షసుడు, అశ్వతరుడు అనే నాగుడు అనుచరులే కాలం గడుస్తుంది. మార్గశిర మాసంలో సూర్యుని పేరు అంశువు. కశ్యపుడు మహర్షి, ఋతసేనుడు గంధర్వుడు, తారక్ష్యుడు యక్షుడు, అప్సరస ఊర్వశి, రాక్షసుడు విద్యుచ్ఛత్రుడు, మహాశంఖనాగుడు పరిజనులుగా ఉంటాడు. పుష్యమాసంలో సూర్యుడు భగుడు అనే నామాన్ని ధరించుంటాడు. ఆయు మహర్షి, గంధర్వుడు అరిష్టనేమి, యక్షుడు ఊర్ణుడు, అప్సరస పూర్వచిత్తి, రాక్షసుడు స్ఫూర్జుడు, నాగరాజు కర్కోటకుడు అనే పరివారంతో కాలాన్ని నడుపుతుంటాడు. మాఘమాసంలో సూర్యుడు పూషుడు అనే నామాన్ని ధరిస్తాడు. గౌతముడు మహర్షి, సుషేనుడు గంధర్వుడు, సురుచి యక్షుడు, ఘ్రతాచి అప్సరస, వాతుడు అనేవాడు రాక్షసుడు, ధనంజయ నాగుడు సూర్య రథంలో నిలిచి కాల నిర్వహణ కావిస్తారు. క్రతునామంబు ధరించియు చతురత బాలించుచుండు జాతుర్య కళారతుడై సహస్ర కిరణుడు మతీతులౌనన దపస్య మాసములీలన్. ఫాల్గుణ మాసంలో 1000 వెలుగుల రేడు సూర్యుడు భగవదర్పిత చిత్తులకు సంతోషదాయకంగా క్రతువు అనే పేరుతో జగద్రక్షణ లీలాసక్తుడై ఎంతో నేర్పుతో కాలాన్ని పరిపాలిస్తుంటాడు. అప్పుడు సూర్యుడి రథంలో మహర్షి భరద్వాజుడు, గంధర్వుడు విశ్వడు, యక్షుడు పర్జన్యుడు,
అప్సరస సేనజిత్తు, రాక్షసుడు వర్చస్సుడు, నాగుడు ఐరావతుడు, వీళ్ళందరూ స్వస్థులై కాల నిర్వహణకు దోహదం చేస్తుంటారు. ఈ విధంగా 12 నెలల్లోనూ ఇన్ని అని వర్ణించి చెప్పేందుకు వీలు లేనన్ని దివ్య తేజోంసల అనంత విభవైశ్వర్యాలతో విరాజిల్లుతూ పూర్వాపర సంధ్యా సమయాల్లో తనను గాయత్రి మంత్రపూర్వకంగా ఆరాధించే వారి పాప సంచయనాన్ని రూపుమాపుతూ ప్రతి నెల ఇందాక పేర్లు చెప్పిన అనుచరుల 6 రథంలో వెన్నంటి ఉండగా ఉభయ లోకాలలో, భూలోకంలోను దేవా పితృలోకాల్లోనూ నివసిస్తున్న వాళ్ళందరికీ ఇహపర సుఖాలను ప్రసాదిస్తూ ఋషి మండలాలు ఋగ్యజుస్సామ అధర్వణ మంత్రాలను చదువుతుంటే, అప్సరసలు ఆటలతో గంధర్వులు పాటలతో ముందు సాగుతుంటే, బ్రహ్మతత్వజ్ఞులైన 60,000 మంది వాలఖిల్య మహర్షులు తనకు అభిముఖులై ఎదురుగా నిలిచి స్తోత్ర పాఠాలు చేస్తూ ఊరేగుతుంటే, మహాబల వేగ సంపన్నులైన నాగరాజులు రథ యోజకులై చక్రాన్ని తిప్పుతుంటే, మహాబాహు శక్తిశాలురైన రాక్షసోత్తములు రథం వెనక నుంచి బరువును మోస్తూ ముందుకు తోస్తుంటే, ఏవం అనాది నిధనో భగవాన్ హరిరీశ్వర కల్పే కల్పే స్వమాత్మానం వ్యూహం లోకా నవత్వజ. అనాది నిధనుడు అయిన అత్యంత శూన్యుడు, నిత్య యవ్వనుడు, జన్మ జర మరణ దుఃఖాలు లేని పరమాత్మ అయిన ఆ సూర్యనారాయణుడు తన వ్యూహ వైభవ విభూతులతో ఒక్కొక్క కల్పంలోనూ కాలాన్ని నడిపిస్తుంటాడు అని, ఇలా ఈ చెప్పిన అన్నింటిలోనూ తేజరిల్లుతున్నది శ్రీ వాసుదేవుడే కనుక ఈ జగత్తంతా శ్రీ వాసుదేవమయం అన్న ఎరుకను కలిగి ఉండండి అని కథా పరిసమాప్తి చేస్తున్నారు సూత మహర్షి. అని పురాణ ప్రవచనం కావించే మహనీయులలో సర్వశ్రేష్ఠుడైన సూతుడు పరీక్షన్ మహారాజు సర్వ సంఘాలను విడిచిపెట్టి దేహత్యాగానికై ఉపవాస దీక్షను పూని మరణానికై ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో గురు సాంప్రదాయానుసారం సుఖయోగీంద్రుడు అతని చెంతకు తానై వచ్చి హితవు చెప్పినట్లుగా ఆనాటి కథను నైమిసారణ్యంలో ఉన్న సౌనకాది మహర్షి పొంగవులకు సూత మహర్షి వినిపించారు. ఈ భాగవత గాథకి ఫలశ్రుతి ఏంటంటే, సూత మహాముని భాగవత పఠనానికి ఫలశ్రుతిని తెలియజేస్తున్నారు. సర్వ పురాణాలలో శ్రేష్టతమమైన భాగవతాన్ని వినేవాళ్ళు, వినిపించేవాళ్ళు, చదివేవారు, వ్రాసేవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీ మహావిష్ణువుతో సాయుధ్యాన్ని పొందుతారు. అంతేకాదు పుష్కరం బంధు ద్వారకాపురమునందు మధుర ఎందును రవి దినమందునెవడు పఠన సేయును రమణతో భాగవతము వాడు తరింతు సంసార వాద్దినప్పుడా. పుష్కర తీర్థంలో కానీ, ద్వారకా పట్టణంలో కానీ, మధురా నగరంలో కానీ, ముఖ్యంగా ఆదివారం నాడు ఆసక్తితో భాగవత పఠనం గావించిన భక్తుడు సంసార సాగరాన్ని అవలీలగా దాటివేయగలడు. శ్రీ రమణీ రమణ కథ పారాయణ చిత్తునకును బతికి పరీక్షిత్ భూరమణున కెరిగించెను సారమతించుకుడు 12 స్కంధములన్. శ్రీ రమణీ లక్ష్మి ప్రేమరస ప్రవాహంలో పరవశించే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా ప్రసంగం మోక్షానికి ఉత్తమ ఆశ్రయం, పారాయణం అన్న విశ్వాసంతో ఎంతో ఆసక్తి చూపినవాడు, కథాపారాయణ చిత్తుడు, ఆ పుణ్య కథా పారాయణను తన చేత నిర్వహింపజేసిన వాడు అయిన ఆ పరీక్షన్ మహారాజుకు సకల శాస్త్రసారమైన పరమాత్మ యొక్క జ్ఞాన నిష్ఠతో సుఖయోగి 12 స్కంధాలను వినిపించారు. 18 మహాపురాణాల పరిమాణం ఈ విధంగా ఉంది. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలతో కూడి ఉన్న గ్రంథం. పద్మపురాణం 55,000 శ్లోకాలు, విష్ణు పురాణం 23,000 శ్లోకాలు, శివపురాణం 24,000 శ్లోకాలు, శ్రీమద్ భాగవత పురాణం 18,000 శ్లోకాలు, నారద పురాణం 25,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు, అగ్ని పురాణం 15,400 శ్లోకాలు, భవిష్యోత్తర పురాణం 14,500 శ్లోకాలు, బ్రహ్మవైవర్త పురాణం 18,000 శ్లోకాలు,
లింగ పురాణం 11,000 శ్లోకాలు, వరాహ పురాణం 24,000 శ్లోకాలు, స్కాంద పురాణం 81,100 శ్లోకాలు, వామన పురాణం 10,000 శ్లోకాలు, కూర్మ పురాణం 17,000 శ్లోకాలు, మత్స్య పురాణం 14,000 శ్లోకాలు, గరుడ పురాణం 19,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు. ఈ విధంగా 4,00,000 శ్లోకాలతో కూడి ఉన్న అష్టాదశ పురాణాల్లోనూ భాగవత పురాణం ఎలాంటిది అంటే నదుల్లో గంగా నది లాంటిది, దేవతలలో పరబ్రహ్మ లాంటిది, తారకలలో చంద్రుడి లాంటిది, సముద్రాలలో పాల సముద్రం లాంటిది, పర్వతాలలో మేరు పర్వతం లాంటిది, గ్రహాలలో సూర్య భగవానుడు లాంటిది, రాక్షసులలో ప్రహ్లాదుడి లాంటిది, మణులలో పద్మరాగం లాంటిది, చెట్లలో హరిచందనము అనే దేవ వృక్షం లాంటిది, ఋషులలో నారదుడి లాంటిది, ధేనువులలో కామధేనువు లాంటిది, సూక్ష్మ శరీరాలలో జీవుడి లాంటిది, ఇంద్రియాలలో మనస్సు లాంటిది, అష్ట వసువులలో అనలుడు అగ్ని లాంటిది, ద్వాదశ ఆదిత్యుల్లో శ్రీ మహావిష్ణువు లాంటిది, ఏకాదశ రుద్రుల్లో శంకరుడి లాంటిది, బ్రహ్మర్షులలో భృగువు లాంటిది, సిద్ధులలో భగవద్ అవతారమూర్తి అయిన కపిలుడి లాంటిది, అశ్వజాతుల్లో ఉచ్చైశ్రవం లాంటిది, సర్పజాతుల్లో వాసుకి లాంటిది, జంతువులలో సింహం లాంటిది, ఆశ్రమాలలో గృహస్థాశ్రమం లాంటిది, వర్ణాలలో ఓంకారం లాంటిది, 32 ఆయుధ విశేషాలలో ధనస్సు లాంటిది, యజ్ఞ రూపాలలో జప యజ్ఞం లాంటిది, వ్రతాలలో అహింసా వ్రతం లాంటిది, యోగాలలో ఆత్మయోగం లాంటిది, ఓషధులలో ఎవలు అనే ధాన్య విశేషం లాంటిది, పలుకులలో సత్యం లాంటిది, ఋతువులలో వసంత ఋతువు లాంటిది, మాసాలలో మార్గశీర్షం లాంటిది, యుగాలలో కృతయుగం లాంటిది, శ్రేష్టమై భాగవత పురాణం వెలుగొందుతూ ఉంటుంది. ఇంతటి మహిమ కలిగిన భాగవత పురాణాన్ని పఠించిన వాళ్ళు శ్రీ మహావిష్ణువుతో సాయుధ్య ముక్తిని పొందుతారు అని ప్రవచించి సూత మహర్షి చేతులు జోడించి ఇలా అన్నారు: సకలాగమార్థ పారగు డకలంక గుణాభిరాముడంచిత బృందారక వంద్య పాదయుగు డగు సుఖయోగికి వందనంబు సొరిదినొనర్తున్. అఖిల వేద శాస్త్రాల పరమార్థాన్ని కూలంకషంగా నేర్చినవాడు, నిష్కళంకమైన భగవద్ గుణానుభవం వల్ల ప్రియతముడైన వాడు, దేవతలకు సైతం వందనీయమైన చరణాలను కలవాడు ఆయన సుఖయోగికి నేను స్తోత్ర పూర్వకంగా నమస్కారం చేస్తున్నాను అని సూత మహర్షి 2 చేతులు ఎత్తి సుఖయోగికి నమస్కరించారు. సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు నఖిల లోకాధారు నాది దేవు పరమ దయారసోద్భాసితు ధృతశాభి వందిత పాదాబ్జు వనతిశయను నాశ్రిత మందారు నాద్యంత శూన్యునే వేదాంత వేద్యునే విశ్వమయునే గౌస్తుభా శ్రీవత్స కమనీయ వక్షుణే శంఖ చక్ర గదాసి శారంగధరుని శోభనాకారు పీతాంబరాభిమరాము రత్నరాజిత మకుట విభ్రాజమాను బుండరీకాక్షు మహనీయ పుణ్యుదేహు దళతో తీయంతు దేవకి తనయునెప్పుడు. ఆ సూత మహర్షి నమస్కారం చేసుకుంటున్నారు. పరమాత్మ తన ఈశత్వము వీర్యము మొదలైన ధర్మాలను నిర్వహించేందుకు ఆశ్రయమైన భావ లక్షణానికి గుణం అని పేరు. ఆ గుణాలు అనంతంగా ఉన్నాయి. ఆయన ఆ గుణాలను తన వశంలో ఉంచుకొని తన వైభవాన్ని ప్రదర్శిస్తాడే కానీ ఆ సత్వాది గుణాలకు తన స్వాధీనుడు కాదు. గుణధర్మాలన్నిటికీ అతీతుడు. అందుకే ఆయన సకల గుణాతీతుడు. తన మహిమ ఇంతటిది అని తన సర్వశక్తి వైభవాన్ని ఎరిగినవాడు. సర్వం తెలిసి తన భక్తుల యోగ్యతను బట్టి వరాన్ని ప్రసాదించేవాడు. సర్వరూపుడు, జ్ఞానరూపుడు అయిన పరమాత్మ కనుక సర్వజ్ఞుడు. అటువంటి సర్వజ్ఞుడికి నేను నమస్కారం చేస్తున్నాను. సర్వ జీవులేడ స్వామి భావం కలిగినవాడు. ఆ కారణాన తనకు శరణాగతులైన ఆశ్రితులను రక్షించేందుకు ఏ మాత్రమో ఆలోచించనివాడు కాబట్టి సర్వేశ్వరుడు. సర్వలోకాల సృష్టి స్థితి లయాలకు మూలమైన వాడు. లోకాధారులైన పరమ భాగవతులకు సైతం ఆశ్రయమైన వాడు కాబట్టి అఖిల లోకాధారుడు. సమస్త విశ్వానికి
ఉపాదాన కారణము నిమిత్త కారణము తానే అయిన విభుడు. ఆ విశ్వ సృష్టి మొదలైన లీలా విభూతులతో ఆడుకునేవాడైనందున ఆది దేవుడు. దయారసం వెల్లివిరిసే దివ్య మంగళ విగ్రహం కలవాడు కాబట్టి పరమ దయా రసోద్భాసితుడు. తన ఐశ్వర్య విభూతులకు తల ఒగ్గిన దేవతానీకం చేత నిత్య పూజా నమస్కారాలను పొందే పాద పద్మాలు కలవాడు. అందుకని త్రిదశాభివందిత పాదాబ్జుడు. విశుద్ధ జ్ఞాన స్వరూపుడై పాల మున్నీటిపై పవళించే స్వామి వనధి సేనుడు. తనను ఆశ్రయించిన భక్తి పరులకు శరణు ప్రసాదించి సర్వ విధాలా కాపాడే వాత్సల్య కల్పతరువు అయినందువల్ల ఆశ్రిత మందారుడు. కాలం కంటే పూర్వమో కాలానికి అనంతరమో తానొక్కడే ఉన్నందువల్ల తన ఆద్యంతాలను గుర్తెరుగరాని ప్రభువు కాబట్టి ఆయన ఆద్యంత శూన్యుడు. శృతి శిరస్సులైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాష్యాదులైనవి వేదాంతాలు. ఆ వేదాంతాలలో ప్రకటితమైన తత్వం చేత తెలియదగినవాడు. అందువల్ల వేదాంత వేద్యుడు. తన అనంతములైన జ్ఞానశక్తులచే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. జగదంతర్యామి కనుక విశ్వమయుడు. కౌస్తుభము అనే పేరు గల దివ్య రత్నం చేత శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వల్ల అందగించిన వక్షస్థలం కలవాడు. అందుకని కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుడు. పాంచజన్య శంఖాన్ని, సుదర్శన చక్రాన్ని, కౌమోదకి గదను, నందక ఖడ్గాన్ని, సారంగ ధనువును ధరించి భక్త రక్షణ కళా సంరంభకుడైన స్వామి శంఖ చక్ర గద శ్రీ సారంగధరుడిగా పిలువబడుతున్నాడు. సమ్మోహనకరమైన సర్వ శుభంకరమైన ఆకార శోభ కలవాడు. శోభనాకారుడిగా కీర్తించబడుతున్నాడు. పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించడం వల్ల ప్రియం గొలిపే మూర్తి శోభ కలవాడు. పీతాంబరాభిరాముడు. నానా దివ్యరత్న మణిప్రభలను విరజిమ్మే కిరీటంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాడు. రత్న రాజిత మకుట విభ్రాజమానుడు. తెల్ల తామర రేకుల్లాంటి నిడుపైన కన్నులు కలవాడు పుండరీకాక్షుడు. తన దేహమందలి ప్రతి అణువు చేత తను స్తుతించే వాళ్ళని, వారిలో ఉండే పాపాలను నిర్మూలించి తనను స్తుతించేందుకు అర్హులయ్యే విధంగా పవిత్రీకరించే స్వామి కనుక మహనీయ పుణ్యదేవుడు. అటువంటి దేవకీ నందనైన శ్రీకృష్ణ పరమాత్మను సర్వకాల సర్వావస్థల్లోనూ తలుచుకుంటూ సన్నుతిస్తూ ఉంటాను అని ఈ రీతిను తించి భాగవత మాద్యంతంబు సూతుండు చెప్పిన సంతుష్ట మనస్కులై విని మునుల్ ప్రేమంబునం పద్మనాభుని చిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై చనిరాత్మీయ నికేతనంబులకు నుత్సాహంబు వర్ధిల్లగన్ అని సూత మహర్షి ఈ విధంగా స్తుతించి భాగవతాన్ని మొదటి నుంచి చివరి దాకా సూత మహర్షి చెప్పగా విని ఎంతో సంతోషంతో మునులందరూ ప్రేమపూర్వకంగా ఆ శ్రీ వాసుదేవుని హృదయ మందిరాల్లో నిలుపుకొని ఆయన గుణాలను కొనియాడుతూ పరవశులై ఉత్సాహం ఉప్పొంగుతుంటే తమ తమ నివాసాలకు తరలి వెళ్ళారు అని భాగవత గాథను పూర్తి చేశారు పోతన మాచులు. పోతన మాచులు స్కంధం చివరిలో శ్రీరామచంద్రమూర్తిని స్తుతిస్తారు కదా. జనక సుత హృచ్చోర జనక వచోలబ్ధ విపిన శైల విహార జనకామిత మందార జననాదిక నిత్య దుఃఖ చయ సంహార. ఆ జనకుని కుమార్తె అయిన జానకి హృదయాన్ని అపహరించిన స్వామి తండ్రి ఇచ్చిన మాట వల్ల ప్రాప్తమైన అరణ్య సంచార శైల విహారాదులు కలవాడా, భక్తజనుల కోరికలను తీర్చే కల్పవృక్షమా, పుట్టినది మొదలు మరణించే వరకు అనుభవింపక తీరని దుఃఖ పరంపరను తుదముట్టించే మహానంద సంధాయక అని జగదవన విహారి శత్రులోక ప్రహారి సుగుణవన విహారి సుందరీ మానహారి విగత కలుష పోషి వీరవర్యాభిలాషి స్వగురు హృదయతోషి సర్వదా సత్యభాషి. ఓ శ్రీరామచంద్ర ప్రభు జగత్తును రక్షించడం కోసమే అవతారం ధరించిన వాడా, అధర్మవర్తనలైన బాహ్య శత్రువులను
కామక్రోధాదులైన అంతఃశత్రువులను రూపుమాపే సర్వేశ్వర, సుగుణాలు అనే వనాల్లో సంచరించేవాడా, గోపకాంతల దేహాభిమానాన్ని నశింపచేసిన స్వామి, నీ ఎందలి భక్తి చేత పాపకృత్యాలను మాని పుణ్యధనులైన వారి పోషణను వహించే దేవా, రాక్షసులకు ప్రాణభయాన్ని కలిగించే ధనుర్వేద విద్య యందు అత్యంత నైపుణ్యత కలిగిన వాడా, స్వీయ గురువులైన వశిష్ఠ విశ్వామిత్రుల యొక్క తండ్రి గారైన దశరథుని యొక్క మనస్సును సంతోషపెట్టే ఆనంద స్వరూప, అప్రతిహతమైన సత్యవచనాన్ని ప్రతిజ్ఞగా కలిగిన శ్రీరామచంద్ర ప్రభు, నేను శ్రీ మహాభాగవతాన్ని రచించాను, అవతరించు. నమస్తే 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 నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని, ఇది శ్రీ పరమేశ్వరుని దయచేత సంప్రాప్తించిన కవిత్వమునందు వైచిత్రి అనే ప్రాణశక్తి కలవాళ్ళు, కేసన మంత్రి కుమారులు, సహజ పాండిత్యం కలిగిన వాళ్ళు అయిన శ్రీ బొమ్మెర పోతనామాత్యులు శ్రీ మహాభాగవతాన్ని రచించారు. వారి ప్రియ శిష్యుడు వెలిగందల నారాయణ నామధేయుని చేత రచించబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో 12 స్కంధం, కలియుగ రాజుల జన్మ వృత్తాంతాలు, శ్రీ వాసుదేవుని లీలావతార విభూతులు, కలియుగంలో ధర్మచ్యుతి కలిగే తీరు, బ్రహ్మ ప్రళయ సంవిధానం, ప్రళయ భేదాలు, తక్షకుని కాటు వల్ల పరీక్షన్ మహారాజు దేహత్యాగం, జనమేజయుడు కావించిన సర్పయాగం, వేదముల విభాగ క్రమం, పురాణాల అనుక్రమణిక, మార్కండేయ ఉపాఖ్యానం, సూర్యుడు ప్రతి మాసంలో భిన్న భిన్న నామాలతో పరిజనులతో రథ సంచారం కావించే క్రమం, ఆయా పురాణాల శ్లోక సంఖ్యలు అనే కథలు కల 12వ స్కంధం సమాప్తం. శ్రీ మహాభాగవతం సంపూర్ణం. తద్విష్ణు పరమం పదం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ మహాభాగవతం భక్తి జ్ఞానాలను సమన్వయపరుస్తుంది. జ్ఞానం భక్తికి తోడైనప్పుడు అది భక్తిలో ఉన్న మూఢనమ్మకాలను, మత మౌఢ్యాన్ని రూపుమాపుతుంది. భక్తి జ్ఞానాలు రెండు భారతీయుల గొప్ప సంపదలు. శ్రీ రామకృష్ణ పరమహంస మహాభాగవతాన్ని అమితంగా ఇష్టపడేవాడు. ఆయన మధుర భావ సాధన చేస్తున్న కాలంలో ఒకరోజు దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణంలో రాధాకాంత ఆలయపు ముందు వసారాలో కూర్చుని భాగవత పఠనాన్ని ఆలకిస్తున్నారు. అలా వింటూ వింటూ భావపరవశులై శ్రీకృష్ణుని జ్యోతిర్మయ మూర్తిని దర్శించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాల నుంచి ఒక కాంతి పుంజం బయలువెడలి మొదట భాగవత గ్రంథాన్ని తాకి తర్వాత తన వక్షస్థలాన్ని స్పృశించింది అని కొంతకాలం వరకు ఆ మూడింటిని ఏకకాలంలో స్పృశిస్తూ ఉండడం గమనించారు. అలాంటి దర్శనం పొందడం ద్వారా భాగవతము, భక్తుడు, భగవంతుడు మూడు వేరువేరుగా కనిపించిన ఆ మూడు ఒకే పదార్థం లేదా ఒకే పదార్థపు మూడు వ్యక్తీకరణలు అనే ప్రగాఢ విశ్వాసం తనకు కలిగిందని, అందుకే భాగవతము, భక్తుడు, భగవంతుడు మూడు ఒకటే, ఒకటే మూడు అని అన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపనం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాభాగవత పఠనం పూర్తయింది. పఠించిన వారు శ్రీమతి కోటమర్తి బ్రహ్మేశ్వరి.